సమయంలో ప్రభు మన కొరకు ఉద్దేశించిన వాక్య ధ్యానాంశము, అప్పుడు సంసోను, యెహోవా ప్రభువా దయచేసి నన్ను జ్ఞాపకము చేసుకునుము, దేవా దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరుచుము. నా 2 కన్నుల నిమిత్తము ఫిలిష్తీయులను ఒక్కమారే దండించి పగ తీర్చుకొననిమ్మని యెహోవాకు మొర్రపెట్టి. చూడండమ్మా, ఇక్కడ సంసోను బలవంతుడు. సంసోను ఎవరమ్మా? బలవంతుడు. బలమును దేవాది దేవుడు సంసోనికి కృపావరంగా ఇచ్చాడు. సంసోనికి దేవుడు దేన్ని కృపావరంగా ఇచ్చాడు? బలాన్ని. మనకు ఉంటుందా అంత బలం? ఉండదు. సంసోనికి మాత్రం ఇచ్చాడు దేవుడు. అలాంటి సంసోను ఇక్కడ చివరిగా అంటే చనిపోయే ముందు ఏం చేస్తున్నాడు? చనిపోయే ముందంటే, నా మనవి ఆలకించు, నన్ను జ్ఞాపకం చేసుకో తండ్రి అని దేవునికి మొరపెడుతున్నాడు. నన్ను ఈ ఒక్కసారే జ్ఞాపకం చేసుకో, ఈ ఒక్కసారే నన్ను బలపరుచు. దేవుడు ఆ ప్రార్థన ఆలకించాడు. హల్లెలూయా. మన దేవుడు ఎవరు అంటే, ఆయనకి ఏం పేరుందంటే ప్రార్థన ఆలకించేవాడు. ప్రార్థన ఆలకిస్తే ఏం జరుగుతుంది? మన ప్రార్థనకు దేవుని యొద్ద నుండి సమాధానం వస్తుంది. మన ప్రార్థనకు దేవుని యొద్ద నుండి సమాధానం వస్తే ఏం జరుగుతుంది? మనం ఏదైతే ఇష్టపడి ప్రభువును వేడుకున్నామో అది దేవుడు మనకి ఇస్తే ఏం జరుగుతుంది? సంతోషం కలుగుతుంది, ఆహ్లాదము, ఆర్భాటము కూడా మనకి కలుగుతుంది. మన దేవుడు ఘనమైనటువంటి దేవుడు. ఆయన దయాదాక్షిణ్య పూర్ణుడు, ఆయన దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి కలిగిన వాడు, వేవేలకు కృప చూపేవాడు. తండ్రి అని ఆయన పాదాలను పట్టుకుంటే, నా కుమారుడా, నా కుమార్తె అని ఆయన మనల్ని హక్కును చేర్చుకోగలడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అంత ఉన్నతమైనటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. హల్లెలూయా. అంత ఉన్నతమైన దేవుని యొద్ద నుండి మనం అనేకమైన వాటిని పొందుకుంటూ ఉన్నాం. ఎవరు మన నిరీక్షణాధారము? మన దేవుడే మన నిరీక్షణాధారము. ఎవరు మన విశ్వాసము? మన దేవుడే మన విశ్వాసము. ఎవరు మన బలము? ఎవరు మన బలగము? దేవుడే మన బలము, బలగము. హల్లెలూయా. కొందరు రథములను బట్టి, కొందరు గుర్రాలను బట్టి అతిశయిస్తారేమో. నువ్వైనా నేనైనా ఎవరిని బట్టి అతిశయిస్తాం? దేవుని బట్టి. ఏమున్నా లేకున్నా, మనం ధనవంతులమైనా దరిద్రులమైనా, మన జీవితంలో ఎన్ని కష్టాలు ఏలుబడి చేస్తున్నా, మన బ్రతుకు అధోగతి పాలైపోయినా, అన్ని విషయాల్లో కూడా మనము చేతులెత్తుతున్నది మన దేవుని నిమిత్తం. అబ్బా తండ్రి అని పిలుస్తున్నది మన దేవుణ్ణి. హల్లెలూయా. ఏ జనముకు కూడా అటువంటి దేవుడు లేడు. జనము ఆయన జనమైనటువంటి మనం ఎవరము? ధనవంతులము, శ్రీమంతులము, ఎన్ని పెట్టేసుకోవాలంటే అన్ని పెట్టేసుకోవచ్చు. మనకేమి హద్దులు లేవు. చూడండి, ఈ దినం ఒక ప్రత్యేకమైన విధానములో దేవుడు మనల్ని బలపరచబోతున్నాడు, మనల్ని ధైర్యపరచబోతున్నాడు. దేవుడు ఎంత గనుడో, నీ జీవితంలో కూడా అంత ఉన్నతమైన వాడు అనేటువంటి విషయాన్ని దేవుడు నీతో మాట్లాడబోతున్నాడు. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, గొప్ప దేవ, ఘనమైన తండ్రి, పరిశుద్ధమైన, ఘనమైన, సజీవమైన, శ్రేష్టమైన నామానికి నాయన స్తోత్రాలు, స్తుతులు, వందనాలు, మహిమ, ఘనత, ప్రభావములు ఆరోపిస్తున్నాము తండ్రి. నీవు మాతో మాట్లాడితే మేము బ్రతుకుతాం. పరలోకము నుండి నాయన అద్భుతముగా మాకు ఆత్మ సంబంధమైనటువంటి ఆహారాన్ని అనుదినాహారంగా పంచిస్తున్నటువంటి మహనీయుడా, నీ నామానికి స్తుతి కలుగునుగాక. నీ స్వరక్తం ఇచ్చి సంపాదింపబడిన వారము మేము మిమ్మల్ని ఎరిగిన వారము, మీ వలన ఎర్రగబడిన వాళ్ళము. కరుణామయుడా, ఈ దినం సంసోను జీవితంలో నుండి అతీతమైనటువంటి సంగతులు మాతో మాట్లాడనై ఉన్నావు, మెలకువలు నేర్పనై ఉన్నావు, హెచ్చరికలు ఇవ్వనై ఉన్నావు, ఆదరణ అనుగ్రహించనై ఉన్నావు. కృపగల దేవ, మీ కృప కలిగిన నామానికి స్తుతి కలుగునుగాక. తండ్రి, నన్నైనా మమ్మైనా బలపరిచి మా ప్రాణాత్మ దేహాలను మీ అధీనమందుంచి
శరీరముతో గాక ఆత్మతో నీ సన్నిధిలో ఆత్మవశులం కావడానికి మీ కృప ఇవ్వండి. మేమందరూ బలహీనులమే కాదనము, మా బలహీనతలో శక్తి నొసగగలిగే నీ సన్నిధిని నిలిచి ఉన్నాం. మమ్మను బలపరుచువాడా నీ కృతజ్ఞతలు. నీ దాసురాల్ని ప్రభువా నీ ఆత్మచేత నింపండి. నా మాట కాదు, ఏ ఉదాహరణ నా వ్యక్తిగతమైనది, సొంతది కాదు, నా శరీర ఉద్రేకము నాయనా నేను ఎన్నటికీ అవకాశం ఇవ్వకుందు, శరీరానికి నేను లోబడకుందునుగాక, ఆత్మ ద్వారా నేను నడిపింపబడుటకు నీ కృపను దయచేయమని యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుని పొందుకొని నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. సంసోను జీవితాన్ని ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు కండ్లలో నుండి కన్నీళ్లు ధారాపాతంగా కారుతూ ఉంటాయి. ఎందుకు కారుతాయి? అతని యొక్క జీవితం ఎందుకు అటువంటి కండ్లలో నుండి కన్నీళ్లు కారగలిగేటువంటి దయనీయమైనటువంటి పరిస్థితి ఎందుకు ఈ వ్యక్తిని ధ్యానం చేస్తున్నప్పుడు హృదయంలో కలుగుతుంది అంటే, తన జీవితాన్ని ఒక్కసారి అధ్యయనం చేస్తే కానీ మనకి తెలియదు. అనేక కోణాల్లో నుండి ప్రభువు మనతో మాట్లాడుతున్నప్పుడు వినగలిగే చెవిని, గ్రహించగలిగేటువంటి మనస్సును దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఈ సమయంలో సంసోను గురించి ఉన్నట్లుగా జరిగిన సందర్భాన్ని మొదట వివరించి ఆ తర్వాత నేను కోణాలలోకి వెళ్ళి ధ్యానం చేసుకుందాం. నేను మీకు విశదపరుస్తాను, మీరు జాగ్రత్తగా ఆలకించాలి, వినాలి. ఇక్కడ సంసోను కడవరి క్షణాన్ని మనం ఏం చేసాం? సంసోను యొక్క కడవరి క్షణాన్ని, కడవరి గడియను మనం ధ్యానం చేసాం. అసలు సంసోను యొక్క ప్రారంభం ఎలా ఉంది, సంసోను యొక్క ముగింపు ఎలా ఉంది అని మనం ధ్యానం చేసుకున్నట్లయితే, సంసోను ఎలా పుట్టాడు, అసలు సంసోను యొక్క పుట్టుక ఎలాంటిది అని తన పుట్టుక నుండి మనం అధ్యయనం చేస్తున్నట్లయితే, సంసోను యొక్క పుట్టుక చాలా అతీతమైనది, అద్భుతమైనది, ప్రత్యేకమైనది, చాలా ఆహ్లాదకరమైనటువంటి పుట్టుక సంసోను పుట్టుక. సంసోను ఎవరు? అందరు మనుష్యులు వంటి వాడేనా? కాదు కాదు. సంసోను మనుష్యులలో వ్యత్యాసము కలిగినటువంటి వ్యక్తి. హల్లెలూయా. అందరు లాంటి వాడైతే సంసోను కాదు. నేను అంటాను, సంసోను ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తి. సంసోను చాలా ఉన్నతమైనటువంటి దేవుని యొక్క అనుభూతులతో ఈ లోకములో ఉద్భవింపజేయబడినటువంటి వ్యక్తి. దేవుడు పర్టికులర్గా ఒక ప్రణాళిక, పర్టికులర్గా ఒక ఉద్దేశ్యముతో సంసోనును ఈ లోకములో ఉద్భవింప చేసుకోవడం జరిగింది. సంసోను యొక్క పుట్టుకేంటి అని మనం ధ్యానం చేస్తున్నట్లయితే, మనోహ భార్య అనబడేటువంటి ఇద్దరు భార్యాభర్తలను మనం చూడగలుగుతాం. దాను అనబడే గోత్రానికి సంబంధించిన వాడు ఈ మనోహ. వీళ్ళు దేవుడంటే బహుశా చాలా భయభక్తులై ఉండొచ్చు, శ్రద్ధాశక్తులు కలిగిన వారై ఉండొచ్చు. అయితే మనోహ భార్య పేరు రాయబడలేదు, కానీ మనోహ భార్య అని రాయబడింది. ఈ మనోహ భార్య గొడ్రాలు, పిల్లల్ని కనని వారును గొడ్రాండ్లు అంటారన్నమాట. గొడ్రాలు అనబడేటువంటి ఆ పదానికి కానీ, గొడ్రాలతనం అనుభవిస్తున్నటువంటి ఆ స్త్రీకి కానీ సమాజంలో విలువ ఎవరు తన యొక్క జీవితంలో ఆ గొడ్రాలతనాన్ని బట్టి, జరుగుతున్న సంఘటనలను బట్టి, మనుష్యుల యొక్క మాటలను బట్టి, పరిస్థితులను బట్టి, స్థితిగతులను బట్టి ఎంతో వేదనాభరితమైనటువంటి పరిస్థితులు ఆమెను ఏలుబడి చేస్తూ ఉంటాయి. నేను అనుకుంటాను, వాళ్ళ దేవుడి సన్నిధిలో ప్రార్థన చేయకుండా ఉండరు. ఎందుకంటే వాళ్ళు క్రైస్తవులు కాబట్టి, ఎందుకంటే దేవుడు ప్రార్థన ఆలకిస్తాడు కాబట్టి, మొరకు చెవియొగ్గుతాడు కాబట్టి, గర్భఫలం ఆయన ఇచ్చి బహుమానం కాబట్టి, ఏ భార్యాభర్తలైనా గర్భఫలం కొరకు అడుగుతారు. మొదట అడగకపోయినా లేట్ అవుతుందంటే తప్పకుండా అది ప్రతి దినపు అంశముగాను, ప్రతి దినమే కాదు, ఎన్నిసార్లు మోకరిస్తే అన్నిసార్లు ఉండేటువంటి అంశముగాను. అంతేకాదు, మనుషులు ఏదన్నా అంటే కుమిరిపోతూ పదే పదే దేవుడు సన్నిధిలో సంభాషించేటువంటి అంశముగాను ఈ గొడ్రాలుతనం ఉంటుంది. కానీ వీళ్ళు చేసినటువంటి ప్రార్థన ఏమాత్రం వ్యర్థం కాలేదు. హల్లెలూయా. ఎందుకంటే మన ప్రార్థనలు వ్యర్థం కావు. మన ప్రార్థనలు దేవుని సన్నిధికి వెళతాయి. ఆయన సమయంలో ప్రార్థనకి సమాధానం వస్తుంది. అందుకే భక్తుడైనటువంటి ప్రసంగి ఏమి రాస్తున్నాడంటే, సూర్యుని క్రింద ఉన్న ప్రతిదానికి సమయం ఉంది. హల్లెలూయా.
మనం చేసినటువంటి ప్రార్థన, మనం కార్చినటువంటి కన్నీళ్లు ఆయన బుడ్డులో దాచబడతాయి. కవెల అనేటువంటి పుస్తకంలో రాయబడతాయి. దాయబడినది మరువబడదు, రాయబడినది మరువబడదు. అది ఎవరు ఇవ్వాలి? దేవుడు ఇవ్వాలి. ఎప్పుడు ఇవ్వాలి? మన సమయంలో కాదు, దేవుని సమయంలో ఇవ్వాలి. ఈ కోణంలో నుంచి పదే పదే మీతో చెప్తున్నాను, మన సమయం మనకు ఉండకూడదు, దేవుని సమయమే మన సమయం అయి ఉండాలి. అప్పుడు మాత్రమే ధన్యకరమైనటువంటి జీవితాన్ని, మాదిరికరమైన జీవితాన్ని, సాక్షార్థమైనటువంటి జీవితాన్ని మనం జీవించగలుగుతాం. దైవజనుల దగ్గర, తోటి విశ్వాసుల దగ్గర అద్భుతమైనటువంటి మాదిరిని కనుపరచగలుగుతాం. లేకపోతే పనికి మాలినటువంటి వారముగా మిగిలిపోతాం. మనోహ భార్య కూడా దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉండుండొచ్చు. ఒక దినాన మనోహ భార్య పొలంలో ఉన్నప్పుడు దేవుని చేత, దేవుని దూత మనోహ భార్యకు ప్రత్యక్షం అవడం జరిగింది. హల్లెలూయా. మనోహ భార్యతో అంటుంది దేవుని దూత, మనోహ భార్య, నీవు గొడ్రాలవు, నీవు పిల్లని కనని దానవు, అయితే దేవుడు నీకు ఒక కుమారుణ్ణి ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. నీవు చాలా వ్యత్యాసంగా బ్రతకాలి. నువ్వు ద్రాక్ష చెట్టులో కానీ ద్రాక్షావళిలో నుండి వచ్చినది దేనిని కూడా భుజించకూడదు, అపవిత్రమైనది భుజించకూడదు, మద్యము సేవించకూడదు, ద్రాక్షారసము త్రాగకూడదు అని ఒక దూత ఆమెతో చెప్పి వెళ్ళిపోయింది. ఆ టైంలో మనోహ భార్య చెప్తుంది, ఏమండి, ఇలాగా ఒక సేవకుడు, దేవుని దూత అనుకోవట్లేదు. ఎందుకంటే అబ్రహాం దగ్గరికి వచ్చినప్పుడు కూడా దేవుడు మనుష్య రూపంలోనే వచ్చాడు. లోతు దగ్గరికి వచ్చినప్పుడు కూడా మనుష్య రూపంలోనే వస్తా. అలాగే మనోహ భార్య దగ్గరికి కూడా మనుష్య రూపంలో, ఒక పురుషుని రూపంలో వస్తే అతడు ఒక పురుషుడు దేవదూత అనుకోవట్లేదు. అప్పుడు అయ్యా, ఒక మనుష్యుడు భేకరమైనటువంటి రూపంతో ఉన్నాడు, అతడు నా దగ్గరికి వచ్చాడు, ఇదిగో నీవు గర్భవతివి అవుతావు, నువ్వు ఈ రీతిగా ఉండు అని నాతో చెప్పాడయ్యా అని తన భర్తతో చెప్పింది. భర్తతో చెప్పినప్పుడు భర్త అన్నాడు, నాకు కూడా కనబడితే బాగుండని అక్కడ మొర్ర పెట్టాడు. మనోహ ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. మనోహ ప్రార్థన దేవుడు ఆలకించాడు. మరలా మనోహకు ప్రత్యక్షం అవ్వలేదు, కానీ మరలా మనోహ భార్యకి ప్రత్యక్షమయ్యాడు. ప్రార్థన ఆలకించాడు లేదా? మనము దేవునిలో ఉన్నప్పుడు మన సొంతంగా ఏదో అడగం దేవుణ్ణి. దేవునిలో ఉన్నప్పుడు ఆత్మ నడిపింపుతో అడుగుతూ ఉంటాం, దైవ చిత్తానుసారముగా ఆత్మీయులుగా ఉన్నప్పుడు అడుగుతాం. కాబట్టి తప్పకుండా మన ప్రార్థనకు సమాధానం దేవుని యొద్ద నుండి వస్తుంది. హల్లెలూయా. అలాగని అన్ని ప్రార్థనలకి సమాధానం వచ్చేస్తాయా అని అనుకుంటారని ఇలా చెప్తున్నాను. నాకు 4 ఎకరాలు కావాలండి, నాకు 4 అంతస్తులు బిల్డింగ్ కావాలండి, మేడ మీద మేడ, కాలు మీద కాలు, కుర్చీ మీద కుర్చీ, సోఫాలు ఇంకో సోఫా వేసి కూర్చోవాలండి అని అడిగితే మాత్రం నువ్వు చనిపోయిన తర్వాత కూడా జరగదు, చనిపోయే లోపు కూడా జరగదు. అంతేగాని ఎక్సైట్ అయిపోయి మా దేవుడు చాలా గొప్పోడు, గొడాముల మీద గొడాం కట్టేయగలిగేటువంటి కెపాసిటీ ఇస్తాడు మాకు అని సవాళ్ళు కానీ చేశారు కనుక మేము రాం ఆ సవాళ్ళ దగ్గర. సవాలు కదే సవాలు. ఇప్పుడు జాగ్రత్తగా ఆలోచిస్తే ఏం జరిగింది? విన్నాడు, దైవ చిత్తానుసారంగా పెట్టాడు. అయ్యా, నా భార్యకి కనబడడం ఏంటయ్యా, ఒకసారి నాకు కూడా కనబడవా? భార్యకే కనబడ్డాడు మళ్ళీ. అప్పుడు భార్య ఆయన అక్కడ పెట్టి, అయ్యా వస్తాను, ఉండండి, మీరు ఉండండి, ఇక్కడే ఉండండి అని భర్త దగ్గరికి వెళ్ళి తీసుకెళ్ళింది. అక్కడ అడుగుతున్నాడు దేవుని దూతను. ఏమని అడుగుతున్నాడంటే, అసలు మీరు నా భార్యకి ఏం చెప్పారు? మాకు పుట్టినటువంటి బిడ్డను మేము ఎలా సాకాలి, ఎలా పెంచాలి, ఎలా ఉండాలంటే మళ్ళీ చెప్పకుండా నీ భార్యతో చెప్పినట్లుగా ద్రాక్షరసం మద్యం సేవించకూడదు. భార్యతో ఏం చెప్పాడు? ద్రాక్షరసం మద్యం సేవించకూడదు, ద్రాక్ష వల్లిలో నుండి వచ్చింది దేన్ని కూడా నువ్వు తినకూడదు అన్నాడా? అలాగే చెప్పాడు, నీ భార్యతో చెప్పినట్టుగా అన్నాడు. అన్న తర్వాత ఈ ప్రాసెస్ అంతా అయ్యింది. వాళ్ళు ఆ దేవుని దూతకు చేయాల్సిన ఏమో చేశారు. మొత్తానికి ఆ దేవుని దూత పరమునకు కొనుక్కోబడింది.
పరమునకు వెళ్ళిపోయిన తర్వాత జరిగిన సందర్భం ఏంటంటే, మాట ఇచ్చిన వాడు మాట తప్పడు గనుక నిర్ణయ కాలంలో ఆ రోజు అయిపోయిందా, ఇంకో నెలలో అయ్యిందా, 3 నెలలకైందా, సంవత్సరానికి అయిందా నన్ను అడగండి, అక్కడ లేదు. దేవుని నిర్ణయ కాలంలో ఆమె ఏమైంది? గర్భవతి అయింది. దేవుని నిర్ణయ కాలములో ఆమె గర్భవతి అయ్యి కుమారుడిని కని ఆ కుమారుడికి సంసోను అని పేరు పెట్టింది. ఆ కుమారుడిని దేవుడు ఆశీర్వదించడం జరిగింది. హల్లెలూయా. అతడు పెద్దవాడైనప్పుడు దేవుడు అతనిని ప్రేరేపించడం జరిగింది, రేపడం జరిగింది. అసలు దేవుడు ఎందుకు సంసోనుడు పుట్టించుకున్నాడు అని మనం జాగ్రత్తగా ఈ మాటలను బట్టి అధ్యయనం చేస్తే, ఫిలిస్తీయులు చేతుల్లో ఏలుబడిలో ఉన్నారు ఇశ్రాయేలీలు. ఎందుకు ఫిలిస్తీయుల ఏలుబడిలో ఉన్నారంటే, మన వాళ్ళు ఎప్పుడు కూడా స్టెప్పులు వేయడం అలవాటు. ఏ అలవాటు? బ్రేక్ డ్యాన్స్, షేక్ డ్యాన్స్. కుదురుగుండరు. పరిధి ఒకటి ఉంటే పరిధిలో నిలబడడం రాదు. ఒక అడుగు ఇలాగేసి స్టెప్ వేస్తారు, ఒక అడుగు ఇలాగేసి స్టెప్ వేస్తారు. దీన్ని ఏమంటారంట? తోలుబొమ్మలాట, తైతక్కలాట. తోలుబొమ్మలాట, తైతక్కలాట ఆడితే మంచిగా ఉన్న వాళ్ళని తోలుబొమ్మ ఆట ఆడతా వింటాలాగా తైతక్కలాడతా వింట అంటారా? తేడాగా ఉన్నవాళ్ళని తైతక్కలాపు, కొంచెం తేడాగా ఉన్నవాళ్ళని తోలుబొమ్మలాట ఆపు అంటారు కదా. ఇక్కడ కూడా మన ఇశ్రాయేలీలు ఎప్పుడు కూడా తోలుబొమ్మలాటలు, తైతక్కలాటలు పావీళ్ళకి మారరు. దేవుడు ఎంతగా చెప్తున్నా మారరు. కొడతన్నా మారరు, కొట్టించేసుకుంటారు మళ్ళీ మామూలే, కుక్కతో వంకర అన్నట్టు. ఎవరో? ఇశ్రాయేలీలు. మనం కాదు, ఇశ్రాయేలీలు. ఇశ్రాయేలీలు దేవుడు పరిధిలో ఉండడం చేత కాదు. కొడతంటే కొట్టించేసుకోవడమే, కరువుకు అప్పగిస్తుంటే వెళ్ళిపోవడమే, చెరకు అప్పగిస్తుంటే వెళ్ళిపోవడమే, ఎప్పుడు చూసినా బానిస బ్రతుకులో నుంచి లాగితే మళ్ళీ మేము బానిసలం అన్నట్టుగా బ్రతకడమే. అలా ఉంటూ ఉన్నప్పుడు వీళ్ళంట తైతక్కలాడితే దేవుడు కోపం వచ్చి ఫిలిస్తీన్కి అప్పచెప్పేశాడు దేవుడు. దేవునికి ఇశ్రాయేలుల మీద కోపం వచ్చి ఫిలిస్తీయులకు, శత్రువులకు వాళ్ళని అప్పగించేస్తే ఇప్పుడు శత్రువులు వాళ్ళని ఏలుబడి చేస్తున్నారు. ఏలుబడి చేస్తున్నారు శత్రువులు, ఏలికలు వాళ్ళు. ఫిలిస్తీయులు ఇశ్రాయేలీలకి ఏలికలు. అలాంటి టైంలో ఇశ్రాయేలీలు చాలా బాధపడిపోతున్నారు. కొట్టించుకోవడం మామూలే, బాధపడిపోవడం మామూలే, మళ్ళా దేవా అనడం మామూలే. ఇప్పుడు అంటున్నారు దేవా అన్నారు, నాథా అన్నారు, జ్ఞాపకం చేసుకోవా అన్నారు. అప్పుడు దేవుడు అనుకున్నాడు, సంసోనును నేను పుట్టించాలి. సంసోను ఎందుకు పుట్టించాలి అంటే, ఇశ్రాయేలీల్ని బానిసలుగా చేసుకుని ఇశ్రాయేలీల మీద ఏలుబడి చేస్తున్న ఫిలిస్తీయుల ఆట కట్టించాలి. హల్లెలూయా. ఎప్పుడైతే ఆట కట్టించాలో అనుకున్నాడో, ఒక ప్రణాళిక వేసుకున్నాడో, దూతను పంపాడు. మనోహ భార్య ఎలా ఉండాలో చెప్పాడు. పుట్టిన కొడుకు నాకు ప్రతిష్ఠితుడు, పుట్టినవాడు పుట్టినది మొదలుకొని చనిపోయేంత వరకు నాకు ప్రతిష్ఠితుడు, నాకు నాజీరు, వ్రతపుత్రుడు, నాకే ప్రతిష్ఠింపబడినవాడు అని చెప్పాడు. అందుకని ఆ సంసోను పుట్టినప్పుడు, సంసోనుని తల్లి పేరు పెట్టినప్పుడు దేవుడు ఆశీర్వాదం ఎవరి మీదకి దిగొచ్చింది? ఆ బాలుడు మీదకి దిగొచ్చింది. ఆయన ఆశీర్వదించాడంట అక్కడ. హల్లెలూయా. ఆయన ఎదుగుతూ ఉన్నప్పుడు రేపడం మొదలుపెట్టాడు. పెద్దోడు అయ్యేటప్పటికి ఏం జరిగిందంటే, ఫిలిస్తీయుల అమ్మాయి మీద ఇష్టపడ్డాడు. ఫిలిస్తీయుల అమ్మాయిని ఇష్టపడ్డాడు వివాహం కోసం. ఇష్టపడినప్పుడు తల్లిదండ్రుల దగ్గరికి వచ్చి, అమ్మా నాన్నగారు, ఫిలిస్తీయులలో ఒక అమ్మాయిని నేను ఇష్టపడ్డాను, నాకు ఇచ్చి మీరు వివాహం చేయాలి అన్నారు. వాళ్ళ తల్లిదండ్రులు అన్నారు, బాబు మనకి ఒక పరిధి ఉంది, ఒక నియమం ఉంది, ఒక కట్టడి ఉంది. మన జనాంగంలోనే ఎంతోమంది దేవుని బిడ్డలు ఉండగా ఆ ఫిలిస్తీయులలో అమ్మాయిని నువ్వు వివాహం చేసుకోవడం మంచిది కాదు అని చెప్పారు. వాళ్ళు మంచిది కాదనే చెప్పారు, కానీ అదృశ్య లోకములో ఏం జరుగుతుందో వాళ్ళకి తెలియదు. కానీ అదృశ్య లోకములో ఉన్న దేవుడే సంసోనును రేపుతున్నాడు. దేనికోసం?
దేనికోసం రేపుతున్నాడంటే ఫిలిస్తీన్ల భరతం పట్టడానికి, ఫిలిస్తీన్లకు గురైపోవడానికి, ఫిలిస్తీన్లను చంపడానికి, ఫిలిస్తీన్లకు నాశనాన్ని సంసోను ద్వారా దేవుడు డిక్లేర్ చేశాడు. కాబట్టి దేవుడు రేపుతున్నాడు ఎవరిని? సంసోనుని. ఒక సందర్భంలో దావీదుని ఇశ్రాయేలీయుల కోపం వచ్చి దావీదుని ఎవరు రేపారు? జాగ్రత్తగా వినాలి మరి. అందుకని ఇప్పుడు ఎవరి మీద కోపం ఈయనకి? ఫిలిస్తీన్ల మీద కోపం కదా. అందుకని ఎవరిని రేపుతున్నారు తెలుసా? సంసోను రేపుతున్నారు. సంసోను కన్ను ఎవరి మీద పడిందంటే ఉరిగా ఉండడానికి ఫిలిస్తీన్ల అమ్మాయి మీద పడిందనమాట. దేవుడే రేపాడు. చాలా కోణాలు అర్థం చేసుకోవాలి మీరు. అర్థం చేసుకోకపోతే అపార్థాలు అయిపోతాయి. ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయము నుండి 14, 15, 16 ఈయన గురిండే రాయబడం. ఏమంటే ఎవరి గురించి ఎంత ఉంటేనే ఎంత ధ్యానం వస్తుంది. మరి ఈయన గురించి అన్ని అధ్యాయాలు ఉన్నాయంటే ఎంత ధ్యానం చేయాలి అంటే ఎంత ప్రత్యేకత. కాకపోతే తన యొక్క జీవితాన్ని ఆది నుండి ముగింపు వరకు దేవుడు లిఖితపూర్వకంగా రాయించాడు. 13వ అధ్యాయం, 14వ అధ్యాయం, 15వ అధ్యాయం, 16వ అధ్యాయం, 4 అధ్యాయాలు ఉన్నాయి అతని జీవితం గురించి. అయితే ఇప్పుడు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత తప్పకుండా చదవండి, మాట ఇవ్వండి. ఎంతమంది చదువుతారు? ఇక్కడ రేపితే అమ్మాయిని నాకు పెళ్లి చేయండి అంటే తల్లిదండ్రులు వేసిన ప్రశ్నలు, సమాధానాలు ఇవి. లేదు నేను పెళ్లి చేసుకుంటాను ఆ అమ్మాయిని అని తీసుకెళ్తుందట. ఎక్కడికి? ఆ అమ్మాయి దగ్గరికి. ఈలోపు ఏం జరిగిందంటే సింహం వచ్చింది సంసోను మీదకి. సంసోనుకు దేవుడు ఇచ్చిన కృపావరం ఏంటంటే బలం అనేటువంటి కృపావరం. ఒక్కొక్కరికి ఒక్కొక్క కృపను వరంగా ఇస్తాడు దేవుడు. అలాంటిది సంసోనికి, ఈ వ్రతపుత్రుడికి, ఈ నాజీరుగా పెంచబడిన వాడికి ఏమిచ్చారు? వరంగా బలం ఇచ్చారు. ఇప్పుడు అందుకని బలమైనోడు కదా ఈయన. మామూలు బలం కాదు, మనుషుల బలం ఏంటి? గర్జనతో వస్తుంది సింహం. సింహం గర్జనతో వస్తూ ఉన్నప్పటికీ సింహాన్ని మేక పిల్లను చీల్చేసినట్టు చీల్చేసాడు. చీల్చి అలా అవతల పాడేశాడంటే అవతల అలా పాడేశాడు. ఏంటంటే అతనికి దేవుడిచ్చిన బలం, కృపావరం, బలం. చీల్చి పాడేశాడు. అక్కడికి వెళ్ళిపోయాడు. అమ్మాయితో మాట్లాడాడు. బహు ఇష్టం పుట్టేసింది అమ్మాయి అంటే. ఆ తర్వాత ఇంటికి వచ్చేయడం జరిగింది. ఆ తర్వాత మరలా ఇతను ఏమనుకున్నాడంటే, నేను వస్తూ ఉన్నప్పుడు సింహాన్ని చంపేశాను కదా, ఆ సింహం పాడేశాను కదా, ఆ సింహం కలేబరం ఎక్కడుంది అని ఆ దారిని వెళ్ళేటప్పుడు చూడడానికి వెళ్ళేటప్పుడు ఏం జరిగిందంటే ఆ సింహంలో తేనె పట్టు ఉంది. తేనె పట్టు ఉంది. ఉండేటప్పటికి ఇతను ఏం చేశాడంటే ఆ తేనె పట్టును తీసుకొని తేనె తినేసి వాళ్ళ అమ్మకి వాళ్ళ నాన్నకు కూడా ఇచ్చాడు. ఈ తేనె ఎక్కడదనే విషయం అమ్మకి చెప్పలే, నాన్నకి చెప్పలే. ఇది ఎందుకు అక్కడ రాయించాడంటే దేవుడు అపవిత్రమైనది ఏది కూడా తినకూడదు, చచ్చిపోయిందని తినకూడదు. ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి చెప్పాను. మనం మేకపిల్ల ఉందనుకోండి, ఆ మేకపిల్లండి 15,000 పలుకుతుంది రేటు. ఎన్ని వేలు? మీ అమ్మాయి అబ్బాయి ఫంక్షన్ కోసం వేసేద్దాం అనుకున్నావు, వేసేద్దాం అనుకున్న ఒక 2-3 రోజుల ముందు చీల్చేసి ఏంటి కుక్కలు ఏం చేస్తా పట్టుకెళ్ళిపోయి కటింగ్ చేయించేసి నాన్న వాళ్ళకి లేదా అమ్మేసుకుంటే పాపం అయిపోతుంది. జాగ్రత్త. దేవుని వాక్యాన్ని బట్టి చేల్చబడినది అపవిత్రమైనది, చేల్చబడింది. అయ్య బాబోయ్ 15,000 మేకానండి. 15,000 మేకేటి 15 లక్షలదైనా కూడా అపవిత్రమే. దేవుని వాక్యంలో రాయబడింది. కానీ ఇక్కడ పర్టికులర్గా రాయించాడు దేవుడు, అది అపవిత్రమైనది. ఎందులోంచి? చచ్చిన దానిలో నుండి వచ్చింది, తినేసాడు. దేవుడు ఏమన్నాడు? అసలు అతడు గర్భంలో ఉన్నప్పుడే తల్లికి కండిషన్లు పెట్టాడు. గర్భంలో ఉన్న శిశువు గురించి తల్లి ద్రాక్షరసం తాగకూడదు, తినకూడదు, మద్యం తాగకూడదు, కొన్ని ఇన్స్ట్రక్షన్స్ పెట్టాడు. అపవిత్రం అయినది ఏది అది కుమారుడికి తెలుసు, ఫ్లోలో వెళ్ళిపోతున్నాడు ఈయన. అమ్మకి నాన్నకి చెప్పలేదని రాయబడింది అక్కడ. ఎందుకు రాయబడింది?
అక్కడ అపవిత్రమైనది ఏమైంది ఈయనకి? వెళ్ళాడు, తిన్నాడు. తిన్న తర్వాత మొత్తానికి భార్య దగ్గరికి వెళ్ళాడు. ఎక్కడికి? భార్య దగ్గరికి వెళ్ళాడు. తర్వాత విందు జరుగుతుందన్నమాట. విందు వాళ్ళ పెళ్లి కూతురుకు సంబంధించిన వాళ్ళు ఒక 30 మంది స్నేహితుల్ని పెళ్ళికొడుకు దగ్గర ఎట్టాలంటే వీళ్ళు. అప్పుడు ఈ సంసోను ఈ 30 మందికి ఒక పొడుపు కథ వేసాడు. కుదురు వేసి అప్పుడు వెళ్ళిపోదాం మనం వాక్యంలోకి. పొడుపు కథ వేశాడు. ఈ పొడుపు కథ చెప్పండి అన్నాడు. పొడుపు కథ విప్పండి, 7 రోజులు ఉంటుంది అనమాట విందు, చెప్పండి అన్నాడు. చెప్పండి అనేటప్పటికీ ఒక్కరు కూడా చెప్పలేకపోతున్నారు. భార్య ఆ విందు రోజులన్నీ నవ్వలేదు. ఇంకా భార్యనే రాయబడి ఉంది అక్కడ. భార్యనే రాయబడి ఉందంటే వాళ్ళిద్దరికి పెళ్ళి అయిపోయారంటే అర్థం కదా. ఆ అమ్మాయిని ఏమని సంబోధిస్తున్నారంటే మీ పెనిమిటి, నీ పెనిమిటి అని సంబోధిస్తున్నారు. అప్పుడు ఈ అమ్మాయి అన్ని రోజులు కూడా పొడుపు కథ చెప్పు, మా ఓళ్ళు చెప్పమండి. ఇంతగా వాళ్ళ ఓళ్ళు ఏమన్నారంటే, మీ ఆయన ఏమనుకుంటున్నాడు, మమ్మల్ని బెట్టగట్టాడు, పొడుపు కథ చెప్పాలంటున్నాడు. పొడుపు కథ చెప్పితే ఇతనికి బహుమానం ఇవ్వాలి. ఇతను బాగా చెప్తున్నాడు చూడండి, అర్థం అవ్వలేదు మీకు. ఆ 30 మంది చెప్పకపోతే బహుమానం ఎవరికి ఇవ్వాలి? సంసోనికి ఇవ్వాలి. ఆ 30 మంది చెప్తే సంసోన్ ఇవ్వాలి బహుమానం. మామూలు బహుమానం కదా, అక్కడ ఏయో చెప్పేశాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత చదివిస్తానులే తర్వాత. బహుమానం ఇవ్వాలి. వాళ్ళు ఏమని వార్నింగ్ ఇచ్చారంటే పెళ్లి కూతురికి ఏమని ఇచ్చారంటే వార్నింగ్, ఆషామాషిగా ఉందా నీకు, మేమెవరం అడిగేలికలు, నువ్వేమో అతన్ని పెళ్లి చేసుకుంటున్నావు. పెళ్లి చేసుకుంటే 30 మంది మమ్మల్ని ఆడిస్తున్నారా మీ ఇద్దరు కలిపి? ఆట కింద ఉందా మీకు? కాల్చి పాడేస్తాం నిన్ను మీ నాన్నే, జాగ్రత్త. ఆ పొడుపు కదా ఏంటో చెప్పు, మేము గెలవాలి అంటే పెళ్లి కూతురు నవ్వు ఉంటుందా? అక్కడ ఏమో 7 రోజులు విందు జరుగుతుంటే 7 రోజులు పాదాల దగ్గర కూర్చొని ఏడిపే. ఆ ఏడుపు తట్టుకోలేక ఒకటో రోజు చెప్పలే, రెండో రోజు చెప్పలే, రోజులు గడిచిపోతున్నాయి చెప్పలే అంటున్నాడు. మా అమ్మకి మా నాన్నకి చెప్పలేదు నేను, అది నీకేం చెప్తాను అంటున్నాడు. ఇంక ఏడుస్తూనే ఉంది, ఇంకా గట్టిగా ఏడిచేస్తుంది. అప్పుడు ఇంక చెప్పేసి ఏమీ లేదు, సింహం తింటది, సింహంలోందే తిన్నాము అంటే తినుదానిలో తిండి వచ్చిందంటే ఏంటంటే సింహంలో నుండి తీపి వచ్చింది, తేనె పట్టు వచ్చింది అని చెప్పాడు. అలా చెప్తే ఈ మహాతల్లి వెళ్ళి చెప్పిస్తే వాళ్ళు ఏదో పెద్ద పోటుగాళ్ళగా సింహము ప్లస్ తేనె పట్టు అంతే, కానికి బహుమానం ఇవ్వన్నారు. ఈయన దగ్గర ఏముంటుంది బహుమానం? అప్పుడు అక్కడ ఒక ప్రాంతంలోకి వెళ్ళిపోయి ఒక 30 మందిని చంపేస్తాడు. ఎందుకు చంపుతాడు? అతని దగ్గర ఉన్నటువంటి దాన్ని దోచుకుని ఎవరికి ఇవ్వడానికి? వీళ్ళకి ఇవ్వడానికి. 30 మందిని చంపి వాళ్ళ దగ్గర దోచుకుని వీళ్ళకి ఇవ్వాల్సింది ఇచ్చేశాడు. ఇచ్చేశాక సంసోను కోపం వచ్చింది. మామూలు కోపం వస్తుంది, వాళ్ళు విర్రవీగిపోతున్నారు చెప్పేశామని. ఏదైనా కోపం వచ్చి, నా భార్య దగ్గర నుంచి మీరు నన్ను ప్రేరేపించి చెప్పకపోతే మీకు తెలుద్దునా అని మూతి బిగించుకుని భార్యను వదిలేసిపోయాడు. కోపం వచ్చి భార్యను వదిలేసి కోపం వచ్చి వెళ్ళిపోయేటప్పటికి మావయ్య గారు ఏమనుకున్నారంటే, అయ్య బాబోయ్ సంసోను ఇంకా అసలు మా అమ్మాయి దగ్గర రాడు, ఇంకా సంసోను మా అమ్మాయిని వదిలేసాడు, చాలా కోపం వస్తుంది అతనికి, అందుకని ఈ అమ్మాయిని వేరే ఒకరికి ఇచ్చి పెళ్లి చేసేద్దామని సంసోను స్నేహితుడికి ఇచ్చి ఆ అమ్మాయిని పెళ్లి చేసేసాడు. పెళ్లి చేసేసిన తర్వాత సంసోనికి అలా ఆవిడ గుర్తొచ్చింది. ఇంటికి వెళ్ళిపోయాడు కదా, ఇది ఫిలిస్తీన్ దేశం, అది వాళ్ళ దేశం. అమ్మాయి గుర్తొచ్చింది. అమ్మాయి గుర్తొచ్చి మేక పిల్లను వేసుకుని మెళ్ళ మీద ఎక్కించుకుని, ఎందుకు కోసి పెడతాడేమో మరి భార్యకి, వెళుతున్నాడు. వెళ్ళేటప్పటికి భార్య దగ్గరికి వెళ్ళనివ్వట్లేదు మావయ్య గారు. ఎందుకంటే ఆ భార్య ఎవరి భార్య అయింది? భార్య దగ్గరికి వెళ్ళనివ్వట్లేదు మావయ్య గారు. ఎందుకు వెళ్ళనివ్వవు అంటే, అయ్యా నీ కోపం వచ్చి నా కూతుర్ని వదిలేసావని నీ స్నేహితుడికి ఇచ్చి పెళ్లి చేశాను. అయ్య బాబాయ్ నువ్వేమనుకోకో, నువ్వు బాధపడకో, నా చిన్న కూతురు నా పెద్ద కూతురు కంటే అందగత్తి ఇచ్చి చేస్తానయ్యా పెళ్ళి అంటే కోపం వచ్చేసింది. ఎవరికి? సంసోనికి. కోపం వచ్చేసి వెళ్ళిపోయి నక్కలను పట్టుకుని
ఆ నక్కల్ని, ఎన్ని నక్కలు, ఓ 30 నక్కలు పట్టుకొని నక్క తోక ముడిపెట్టి వాటి మధ్య దివిటి పెట్టి నక్క తోకల్ని రెండింటిని కూడా జాయింట్ చేసి ఆ జాయింట్లో దివిటి పెట్టి ఆ దివిటిని రాజేసి అంటే నిప్పు పెట్టి వదిలేసాడు. తీరా అవి పంట చేలు, చాలా మామూలు చేలు కాదు, ఫిలిస్తీన్ల యొక్క కోతకొచ్చినటువంటి చేలల్లో వదిలేస్తాయి. అసలు కోతకొచ్చేమో మంచి ఎర్రెర్రగా ఉంటాయేమో, ఒట్టి గడ్డి కాలిపోయి మంటెట్టేసాడు మొత్తం అంత. బలవంతుడు, ఎవరు ఏం చేయలేకపోతున్నారు ఆయన్ని. అతను ఏంటో తెలుసు, అతని శక్తి ఏంటో తెలుసు, అతను ఎలాంటోడో తెలుసు. అందుకే అమ్మాయిని అడగానే మావయ్య గారు ఏం చేశారు, ఇచ్చేశారు. ఇలా మంటెట్టేటప్పటికి జనాలకు వచ్చిందండి కోపం. ఎవరి మీద? సంసోను మీద వచ్చింది. కానీ సంసోన్ని ఏమన్నా చేయగలరా? ఏమీ చేయలేక చూడండి, బలవంతుల్ని ఎవరు ఏం చేయలేరమ్మా, బలహీనుల మీద పడిపోతారు. ఇప్పుడు బలవంతుల మీద ఒక్క మాట మాట్లాడాలని ఇలా వస్తారు, పక్కన బలహీనుడు 100 మాటలు మాట్లాడేసి బలవంతుని హాయ్ బాయ్ అని వెళ్ళిపోతారు. ఎందుకు? మనుషులు నైజం. ఇంతకే వాళ్ళ కోపం వచ్చింది ఎవరి మీద? మరి బలవంతుడు ఏమైనా చేస్తే వేసేస్తాడు. అందుకని కోపం ఎవరి మీద పెట్టుకున్నారు? సంసోను యొక్క మావయ్య గారి మీద, కూతురు మీద పెట్టుకున్నారు. అంటే వాళ్ళ మావయ్య అంట వాళ్ళ భార్యని ఎవడికో ఇచ్చి పెళ్లి చేస్తాడంట. అందుకే సంసోను కోపం వచ్చిందంట. సంసోను కోపం వచ్చింది. సంసోను నక్కలతో ఏమేమో చేసి మా పంటను నాశనం చేస్తాడు, అయినా ఆయనతో మేము పెట్టుకోలేము, అందుకని వీళ్ళిద్దరిని వేసేద్దానండ్రా. అమాయకులు ఏమైపోతారు? అమాయకులే బలి అయిపోతారండి ఎక్కడైనా. చూడండి మీరు, పెద్ద పెద్దోళ్ళు మర్డర్లు చేసేస్తారు, చిన్నోళ్ళని బలి చేసేస్తారు. ఆడు నెత్తినోరు బాధేసుకుంటాడు. దేవుళ్ళ మీద పెట్టేసి అస్సలు వేసేసి దండం పెట్టేస్తాడు, ప్రమాణాలు చేసేస్తాడు, ఎవడ నమ్మడు కదా. అంతేనండి. జరిగిన సందర్భం ఏంటంటే భార్యని మావయ్య గారిని తగలెట్టేశారు. సంసోనుకు కోపం రావడానికి కారణము భార్య మావయ్య గారు కాబట్టి వాళ్ళు ఉండకూడదు అని మంటెట్టేసి కాల్చేశారు. ఈ జనాలు భార్యని మావయ్య గారిని మంటెట్టు కాల్చేశారని ఇంకా ఉగ్రుడైపోయాడు. ఎవరో? సంసోను ఉగ్ర రూపం దాల్చేసి కనబడిన వాళ్ళల్లా చంపేస్తున్నాడు. కనబడిన వాళ్ళనల్లా చంపుకుంటూ పోతున్నాడు. ఆ తర్వాత ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఇంటికంటే ఒక బండ సందులో దాక్కున్నాడు అనమాట. దాక్కున్నాడు. ఎవరికైనా భయం ఉంటుంది కదా, అందరూ కలిపి మీదకి వచ్చేస్తారేమో భయం ఉండదండి. అందుకని బండ సందుల్లో దాగున్నారు. దాగుకున్న తర్వాత ఫిలిస్తీయులు ఇతను వెతుక్కుంటూ వాళ్ళ దేశం వెళ్ళి సంసోను ఎక్కడున్నాడు చెప్పండి అన్నారు. వీళ్ళేమో సంసోను ఎక్కడున్నాడో వీళ్ళకి తెలుసు. అప్పుడు సంసోను దగ్గరికి వెళ్ళి సంసోను నేను ఎక్కడున్నారో అడుగుతున్నారు వీళ్ళు. అందుకని మనం డ్రామా చేద్దాం, మా మీదకి రాకుండా, నువ్వు బలవంతుడు కాబట్టి నువ్వు ఎలాగ తప్పించేసుకుంటావు, మేము బలహీనలు కాబట్టి మేము బుక్ అయిపోతాం. అందుకని ఇప్పుడు నువ్వు వాళ్ళని చంపుకుని వచ్చేసావు కాబట్టి వాళ్ళు నీ భరతం పడడానికి నేను చంపుదామని ఉద్దేశంతో, నీకు హాని చేద్దామని ఉద్దేశంతో నా దగ్గరికి వచ్చారు. అయితే మరి వాళ్ళు మనకి ఏలుకలు కాబట్టి మేము వాళ్ళకి అప్పచెప్పేస్తాం, తర్వాత నీ బాడీలో నువ్వు విడిపించుకో అన్నారు. వాళ్ళు పెద్ద పెద్ద తాళ్ళు తెచ్చి సంసోన్ని బిగించేసి, ఎలా బిగింతారు తెలుసా? మీరు గడ్డి మెట్లు బిగిస్తారు కదా తాళ్ళతోటి, అవునా? మీరు ఇప్పితే కానీ అయ్యి రాము బయటికి, అంత గట్టిగా బిగించేసి వాళ్ళకి అప్పచెప్పేస్తే మధ్యదారిలోనే కాలిపోతే టప 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 ఎలాగైపోయి బూడిదైపోద్దో ఆ టైపులో ఇలా పెగలు తీస్తే మొత్తం అన్ని కట్లు ఊడిపోతే ఈడు పరుగు కడితే తీసుకెళ్తారు కానీ కట్లు కొట్టుకుంటే కట్టేస్తే తీసుకెళ్తాడు. కట్లు కొడితే ఒక్కొక్కడిని ఊరుకుంటాడా? కట్లు ఓడ తీసుకుని ఏం చేశాడు తెలుసా? పచ్చి గాడిద దవడ ఎముక కనబడింది. ఓడ తీసేసుకుని పచ్చి గాడిద దవడ ఎముక కనబడితే
ఒక పచ్చి గాడిద దవడ ఎముక ఎంత ఉంటుందో మరి 1000 మందిని చంపేశాడు. వీళ్ళు ఇంక పరుగు 1000 మందిని చంపేశాడు. చంపేస్తే ఏం జరిగిందంటే నీళ్లు లేవెంతకే ఒక్కడ 1000 మందిని చంపడం మాట్లాడండి, మనం చెప్పుకోవడం కదా, ఇది కథ కాదండి. దేవుడు అనుగ్రహించిన కృపా వరము యొక్క బలం. కథ కాదు ఇది, కళ్ళ కాదు. దేవుడు అనుగ్రహించిన కృపా వరము యొక్క బలం. ఆ బలంతో అంతలాగా అయిపోయినోడికి దాహం వేసేస్తుంది. నీళ్ళు ఎక్కడ ఎవడి దాహం ఎత్తే దాహం తీరపోతే చచ్చిపోతారా? చచ్చిపోతారు. ఇప్పుడు మీరు చాలా దాహం వేసేస్తుందండి. దాహం అడిగారు, నేను గ్లాసులు బంగారపు కాయిన్స్ తెచ్చాను. అమ్మ దాహం వేస్తుందా, ఇదిగో ఇది తీసుకో, తీరద్దా? నీకు బంగారం కాదు కదా, వెండి కాదు కదా, 4 అంతస్తులు బిల్డింగ్ రాసేస్తానన్న ఒక గుక్కు నీళ్ళు చాలంటాం. అందుకే లాజరు ధనవంతుడు సందర్భంలో యాతర పడిపోయి ఏమన్నాడు? డ్రాప్ ఆఫ్ వాటర్, చిటికిన వేలుతో అలా కొనతో అలాగే ఏమన్నాడు. ఆ టైంలో కావలసింది నీళ్ళే, ఆకలిస్తే అన్నమే, మరేదో కాదు. ఇప్పుడు అక్కడ మొర్ర పెడుతున్నాడు, ప్రభా నీ చిత్తమును బట్టి ఫిలిస్తీన్లకు ఉరిగా ఉండడానికే నన్ను ఏర్పాటు చేసుకున్నావు. నీ సేవకుడినైన నేను నీవిచ్చినటువంటి కృపా బలంతో 1000 మందిని చంపేశాను. నీళ్ళు లేకపోతే మాత్రం చచ్చిపోతాను ఇక్కడ నేను. నీళ్లు లేకుండా ఉంటే ఎలా ప్రభువా అనగానే దేవుడు ఒక అద్భుతం చేశాడు. హల్లెలూయా. చక్కగా నీళ్లు తాగాడు. దేవుడు అతీతమైన కార్యం అతని జీవితంలో జరిగింది. జరిగిన తర్వాత ఒక వేశ్య దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళొచ్చండి? సంసోన్ అయితే వెళ్ళొచ్చు అంటారేమో, దేవుడు ఒప్పుకోడు. ఒక వేశ్య దగ్గరికి వెళ్ళాడు. వేశ్య దగ్గరికి వెళ్ళి నైట్ పడుకున్నాడు. వీళ్ళందరూ మంచి కోపం మీద ఉన్నారేమో, సంసోను గారిని చంపేయాలి. ఆడు మొత్తాన్ని మన ఊర్లోనే వచ్చి మన దేశంలోకి వచ్చి మనల్ని చంపేసుకుంటూ, మన ఊర్లోనే భార్య, మన ఊర్లోనే వేశ్య, తింగరుళ్ళమా మనం, చంపేయాలి వాడిని అని మాటు వేసి పెద్ద పెద్ద గడియలు ఉంటాయి. ఎక్కడికి గవిని పెద్ద తలుపు ఉంటుంది, అది కూడా గడియ పెట్టేసి ఉంటుంది. ఈ సంసోను అనబడిన వాడు మధ్యరాత్రిలో లెగిసి వీళ్ళందరూ మాట వేశారు కదా, చక్కగా ఆ గవిని యొక్క గేటు దగ్గరికి వెళ్ళి గేట్ ఎత్తేసాడండి, గ్లాస్ ఎత్తినట్టు. బాబోయ్ అంటేదంట ఒక గ్లాసు, అంటే నీళ్ళుతున్న గ్లాస్ కాదు, మామూలు గ్లాస్ ఎత్తినట్టు ఎత్తేసి భుజాల మీద వేసుకుని హెబ్రోన్ వెళ్ళిపోయాడు. వాళ్ళ దేశం వెళ్ళిపోయి వాళ్ళ దేశంలో ఎట్టేసాడు గేటు. అయ్యో బాబోయ్, దేవుడు అతీతుడు. అయ్య బాబా, దేవుడు ఇచ్చినటువంటి కృపలో ఉండేటువంటి వరం ఎంత గొప్పది, చాలా గొప్పది కదా. అది అయిపోయింది, ఎవరో చంపలేకపోతున్నారో, మళ్ళీ అదే దేశానికి వచ్చాడు. దెలీలాను ఒక అమ్మాయిని మోహించాడు. చూద్దాం, చాలా లోతైన సత్యాలు ఉన్నాయి ఇందులో. దెలీలా అనబడే అమ్మాయిని మోహించారు. చాలామంది దెలీలా వేశ్య అంటారు, కాదు, ఒక స్త్రీ అంతే, వేశ్య కాదు. ముందు వేశ్య దగ్గరికి వెళ్ళాడు, తర్వాత దెలీలానే ఒక స్త్రీని మోహించాడు. మోహం తెలుసు కదా, మోహం అంటే. మోహించి ఆమె దగ్గరికి వెళితే ఆ మహాతల్లి దగ్గరికి సర్దారులు వచ్చారు. సర్దారులు ఆయన ఏం చేయలేక ఆవిడ దగ్గరికి వచ్చే సర్దారులు 5 సర్దారులు ఉంటారు ఫిలిస్తీన్ల దేశానికి. సర్దారులు అంటే ఒక్కోదాన్ని ఒక్కొక్కరు పాలన చేస్తారు. సర్దారులు అంటే మామూలు కాదు, అధిపతులు. వీళ్ళు వచ్చి ఒక్కొక్కడు అంటున్నాడు, మేమందరం కలిపి కాదు, ఒక్కొక్కరు ఇంత ఇస్తాం నీకు, మేమందరం కలిపి కాదు, ఒక్కొక్కరు నీకు ఇంత ఇస్తాం, నువ్వు మాత్రం అతను మాకు అప్పచెప్పు. అసలు అతను బలం ఏంటో మాకు అర్థం అవ్వట్లేదు, ఎక్కడుందో బలం, ఎక్కడుందో అర్థం అవ్వట్లేదు. ఆ బలం ఎక్కడుందో తెలుసుకో అంటే మొత్తానికి లాలిస్తుంది, పాలిస్తుంది. ఆ అమ్మాయి బాగా మోహించాడేమో, చాలా ఇష్టపడ్డాడు. ఆ అమ్మాయి నీ బలం ఎక్కడుందో చెప్పు అంది. ఫస్ట్ నీ బలం ఎక్కడుందో చెప్పు. నా బలమా, నిరవంజన కర్రలతో నన్ను గట్టెత్తే నా బలం అంతా పోద్దు అన్నాడు. నిరవంజన కర్రలతో కట్టించేసింది, బలం పోలే.
నిరవంజన కర్రలతో కట్టించేసింది, బలం పోలే అంటుంది. నువ్వు నన్ను మోసం చేసావు, నిరవంజన కర్రలతో కడితే బలం పోద్దన్నా, బలం పోలేదు నీకు. తేలానేమో నేను వాళ్ళందరినీ పిలిచెత్తి వచ్చేసారు. సంసోను, ఫిలిస్తీన్లు వచ్చారంటే విసిరించుకుని వెళ్ళిపోయావు. నువ్వు నన్ను మోసం చేస్తున్నావు, కరెక్ట్గా చెప్పవా, నీ బలం ఎక్కడుంది అంటే అన్నాడు. రెండోసారి, దేనికి కట్టని కొత్త తాళ్ళుతో, బలమైన తాళ్ళుతో నన్ను కడితే నా బలం పోద్ది అన్నాడు. బలమైన తాళ్ళతో కట్టించేసి, సంసోను, ఫిలిస్తీన్లు వస్తున్నారు లెగే అంటే విదిరించేసుకుని లెగిసిపోతే మొత్తం అవన్నీ కూడా మామూలు ఒక దారంతో సమానం, టప 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 తెగిపోయినాయి. పోయాడు, ఎవరేం చేయలేకపోతున్నారు. మూడోసారి బాగా కోపం వచ్చేసి వీడికి, ఎంత కోపం వచ్చేసి, చాలే ప్రేమ అంటావు, అలా అంటావు, ఇలా అంటావు, ఏం ప్రేమ ఉంది నీకు, నా దగ్గర నిజం చెప్పట్లేదు, నువ్వు అబద్ధం చెప్తున్నావు, నిజం చెప్తే ఏం చేద్దామని, చంపించేద్దామని ఆయన బుద్ధి ఉంది దీనికి. చూడండి, తర్వాత ధ్యానం చేద్దాం, ముందు ఉన్నది ఉన్నట్టుగా చెప్పేస్తున్నాను. అసలు మూడోసారి కూడా చెప్పాడు, ఏంటి, నా జడలో అల్లేస్తే, నాకు జడలు ఉన్నాయి కదా, అల్లేస్తే నా బలవంతా పోద్ది. జడలు అల్లిచ్చేసింది అమ్మగారు. సంసోను, ఫిలిస్తీన్లు నీ మీదకి వచ్చుచున్నారు, విజరించుకుని లెగిసిపోయాడు, అల్లిపోయారు. ఎవరికి చిక్కట్లేదు, ఎవరికి దొరకట్లేదు. ఇంకా ఈమె సర్దారులు ఏమిస్తానన్నారు, ఆమె లైన్లో బాధ పెట్టడం ప్రారంభించింది, మాటలతో విసిగించడం ప్రారంభించింది. ఆ విసుక్కంట అయ్యగారు చచ్చిపోవాలనుకున్నారు కానీ ఆమెను వదలనుకోలేదు. అది మరి గొప్పతనం. చూద్దాం ఎంత ధ్యానం ఉందో, ఒకసారి ధ్యానం చేద్దాం. అప్పుడు అన్నాడు, వాళ్ళ అమ్మ చెప్పినవన్నీ చెప్తున్నాడు. నేను పుట్టినది మొదలుకొని చచ్చిపోయే వరకు నేను ప్రతిష్ఠితుణ్ణి, నా దేవునికి నేను ప్రతిష్ఠితుణ్ణి, వ్రతపుత్రుణ్ణి, నా బలం నా జడల్లో ఉంది. పుట్టినది మొదలుకొని క్షౌరపు కత్తి, మంగళ కత్తి నా తల మీద పడకూడదు, కానీ పుట్టినది మొదలుకొని ఇప్పుడు వరకు కూడా నా తల మీద పడలేదు అంటే మెల్లగా ఆమె బుజ్జగించి అతన్ని జడలు కత్తిరించేసింది. సంసోను, ఫిలిస్తీన్లు వస్తున్నారు అంటే ఎప్పటిలాగే విదిరించుకుంటున్నాడు, కానీ బలము అతనిని విడిచిపోయింది. ఎప్పుడైతే బలం అతన్ని విడిచిపోయిందో ఆ విషయం అతను తెలుసుకోవట్లేదు. తీరా చూసేటప్పటికి జడలు కత్తిరింపబడ్డాయి అంటే మొత్తం. అప్పుడు వెంటనే వాళ్ళు చేసిన పని ఏంటంటే అతన్ని పట్టుకొని, దేవుడిచ్చినటువంటి కృప వరం అనబడేటువంటి బలం పోయింది, దేవుడు అతనిని ఎడబాసాడు. ఎడబాసినప్పుడు ఏం జరిగింది అంటే అతడు వల్ల కావట్లేదు, విడిచిపోయింది. దేవుడిచ్చిన కృపావరం విడిచిపోయింది. వెంటనే కళ్ళు పీకేశారండి. ముందు బలవంతుడైనటువంటి సంసోను యొక్క కళ్ళు పీకేశారు. అతన్ని ఒక బందీ గృహంలో బంధించి తిరగల విసిరిస్తున్నారు అతనితో. ఒకానొక సందర్భంలో వాళ్ళ దేవత అయినటువంటి దాగోనికి ఒక గొప్ప బలి, మహాబలి ఇవ్వాలనుకుని గొప్ప పండగ చేస్తున్నారు. పండగ చేస్తున్నప్పుడు ఆ గుడిలోనే సర్దారులు, ఆ గుడిలోనే స్త్రీలు, పురుషులు చాలామంది చాలా ఆనందానికి హద్దులు లేవు. ఆ ఆనందంలో ఒకడికి వచ్చిందనమాట ఆలోచన, బందీ గృహంలో ఉన్న సంసోను గారిని తీసుకురండి, ఎంతవరకు కూడా వాడు మనల్ని మామూలుగా చంపలేదు, నాశనం చేశాడు. మన నాశనానికి, మన వాళ్ళ చావుకి, మన ఆస్తులు, మన ధనం, మన పంటలు అన్నీ నాశనం అయిపోవడానికి కారణం వాడే. వాడిని తీసుకురండిరా గుళ్ళోకి, అపహాస్యం చేద్దాం వాడిని అని గుడ్డోడైపోయి తెగరగలి విసురుతున్నటువంటి ఆ బలవంతుణ్ణి వాళ్ళ దేవత గుడిలో నిలబెట్టి అపహాస్యం చేస్తున్నారండి. ప్రతిష్ఠితుణ్ణి అపహాస్యం చేస్తున్నారు. అపహాస్యం చేస్తుంటే సంసోను, నేను ఈ మధ్యలో నిలబడలేను అని అతన్ని తీసుకొచ్చినటువంటి భటుడితో అన్నాడు, ఈ గుడంతటికి ఆధారమైనటువంటి స్తంభానికి నన్ను కట్టు, నేను నిలబడలేను. వీళ్ళందరూ మరి ఎటకారాలు ఆడుకుంటున్నారు కదా, మరి అందుకని వీళ్ళు ఎటకారాలు ఆడుకుంటున్నప్పుడు నిలబడాలి కదా, నేను నిలబడడానికి నాకు శక్తి ఉండాలి, అందుకని నన్ను
ఆధారమైనటువంటి స్తంభాల కట్టు నన్ను. అంటే ఒక చెయ్యి ఒక స్తంభానికి, ఒక చెయ్యి ఒక స్తంభానికి ఆధారమైన స్తంభం నీకు తెలుసా? నాకు తెలపడబెట్టి ఆధారమైన స్తంభం తెలిసి కడతానుండు. కట్టాడండి. అప్పుడు అన్నాడు, దేవా ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో. హల్లెలూయా. నా కన్ను పెరిగినందుకు గాను నేను ప్రతీకారము తీర్చుకోవడానికి ఒక్కసారి మాత్రమే జ్ఞాపకం చేసుకోమని నీ కుమారుణ్ణైన నేను నిన్ను వేడుకుంటున్నాను అనగానే దేవుడు సంసోనుడు జ్ఞాపకం చేసుకుంటే ఆ గుడికి ఉన్నటువంటి ఆధారమైనటువంటి స్తంభాలను తనకు దేవుడు ఇచ్చినటువంటి కృపావరం అనే బలముతో లాగగానే ఒక్కడు కూడా మిగలకుండా మొత్తం అందరూ చచ్చిపోయారండి. హల్లెలూయా. దేవుడు ఎందుకు పుట్టించుకున్నాడు? ఫిలిస్తీన్ నాశనం కోసం. మధ్యరకంగా పడినా చచ్చే స్థితిలో ఉన్నప్పుడు వీడు అయిపోయాడురా అన్నప్పుడు తన దేవుడు వైపుకి తిరిగితే తన దేవుడు మొదటలో ఉన్నటువంటి బలాన్ని ఇస్తే అతడు జీవించిన జీవితంలో చంపిన వాళ్ళకంటే కడవరి క్షణములో అతను చచ్చి అతనితో చంపిన వాళ్ళ సంఖ్య ఎక్కువ. అందరు సర్దారులు అక్కడే ఉన్నారు. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, జాగ్రత్తగా ధ్యానంలోకి వద్దాం. జరిగిన సందర్భం ఇది. ఇప్పుడు మనం ధ్యానంలోకి వస్తే సంసోను ప్రతిష్ఠితుడు, సంసోను వ్రతపుత్రుడు. ఒక మాటలో చెప్పాలంటే వరపుత్రుడు. దేవుడు ఒక అత్యున్నతమైనటువంటి డిక్లరేషన్తో, ఉద్దేశ్యముతో, ప్రణాళికతో చాలా ఇష్టంగా ఆ బిడ్డను రూపుదిద్దుకున్నాడు. హల్లెలూయా. తల్లి గర్భములో రూపుదిద్దబడ్డాడు దేవుని హస్తాలతో. ఏంటి దేవుని యొక్క ప్రణాళిక అతని మీద అంటే, న్యాయాధిపతిగా ఉండాలి. ఇశ్రాయేలీలకు ఏలికలుగా ఉన్నటువంటి ఫిలిస్తీయుల భరతాన్ని పట్టాలి. ఫిలిస్తీయులకు ఉరైపోవాలి. ఫిలిస్తీయుల నాశనానికి సంసోను కారకుడిగా ఉండగలగాలి. ఫిలిస్తీయులను నాశనం చేయాలి. సంసోను ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? బ్రతికిన దినం మొదలుకొని తన చచ్చే దినం వరకు నాకు ప్రతిష్ఠితుడు. నేను ఏ సంకల్పముతో అతనిని ఏర్పాటు చేసుకున్నానో చచ్చే వరకు కూడా అతడు ఆ సంకల్పంలో ఉండాలి అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రణాళికను వేసుకున్నాడు. ఎవరి మీద? సంసోను మీద. సంసోను పుట్టడం జరిగింది. సంసోను పెద్దవాడు అవడం జరిగింది. దేవుడు సంసోనుని ఆశీర్వదించడం కూడా జరిగింది. హల్లెలూయా. దేవుడు చేత ఆశీర్వదింపబడినటువంటి సంసోను దేవుడే రేపుతున్నాడు. ఫిలిస్తీన్లకు ఉరిగా ఉండడానికే దేవుడు రేపుతున్నాడు. రేపుతూ ఉన్నప్పుడు దేవుని ఆత్మచేత రేపబడినటువంటి సంసోను ఫిలిస్తీన్లకు ఉరైపోవడానికి, ఫిలిస్తీన్లో ఎంతోమందిని చంపేయడానికి, ఫిలిస్తీన్లకు నాశనాన్ని తేవడానికి, ఫిలిస్తీన్ల యొక్క పంటలన్నీ నాశనం చేయడానికి కంకణబద్ధుడై దేవుని ఆత్మచేత రేపబడి ఒక అమ్మాయిని వివాహం చేసుకుంటానని సెలవిస్తే ఆ అమ్మాయిని తన తండ్రి, జరిగినటువంటి సందర్భం మీకు తెలుసు కదా, తన తండ్రి ఆ అమ్మాయిని వేరే వ్యక్తికి ఇచ్చేశారన్న కోపంతో మొదట వెళతా ఉన్నప్పుడు పొడుపు కథ విషయంలో తిన ద్వారానే చెప్పించుకొని అక్రమంగా పొడుపు కథ విప్పినందుకు కోపం. రెండవదిగా తన నోటితోనే చెప్పించుకుని గెలిచారనే కోపం. దాన్ని బట్టి కొందరిని చంపాడు. అంతకుముందు 30 మందికి ఇవ్వడానికి బహుమానం 30 మందిని, శత్రువులైనటువంటి 30 మందిని చంపాడు. ఇక్కడ కోపం వచ్చి వెళ్ళిపోయి మరలా తర్వాత భార్య దగ్గరికి వస్తే తన తండ్రి తన భార్యను ఎవడకో ఇచ్చేసాడని కోపంతో ఏం చేశాడు? నక్కలని చేజిక్కించుకొని దివిటీలు నక్కల తోకల మధ్యలో పెట్టి పంట చేల మీద ఒక వదిలి బలవంతుడైనటువంటి సంసోను శత్రువుల యొక్క శిబిరాలను కదిలించాడు. శత్రువుల యొక్క జీవనాధారమైనటువంటి పంటలను నాశనం చేశాడు. శత్రువులను నాశనానికి దారి తీసేలాగా ప్రవర్తించాడు. ఆ తర్వాత వీళ్ళకు తెలిసి భార్యను తన తండ్రిని కాల్చేశారని ఇంకొంతమందిని హతం చేశాడు. అక్కడ కథం చేశాడు.
దేవుడు ఏ ఉద్దేశ్యముతో అతన్ని చేసుకున్నాడు, ఆ ఉద్దేశ్యములు అంతవరకు కూడా అద్భుతంగా నిలబడ్డాడు. అంతవరకు కూడా అద్భుతంగా నిలబడ్డాడు. నిలబడిన తర్వాత జరిగిన సందర్భం ఏంటంటే, న్యాయాధిపతులు 14:13, మీరు దాన్ని నాకు తెలపలేకపోయిన ఎడల మీరు 30 సన్నపు నారబట్టలు 30 దుస్తులు నాకు ఇవ్వవలెనని వారితో చెప్పగా, వారు మేము ఒప్పుకుందుము, నీవిప్పుడు కదా వేయమని అతనితో చెప్పిరి. హల్లెలూయా. ఇప్పుడు విప్పుడు కథ చెబితే వాళ్ళకి ఏమి ఇవ్వాలి? సంసోను 30 సన్నపు నార బట్టలు 30 దుస్తులు నాకు ఇవ్వాలి. అంటే విప్పుడు కథ చెప్పకపోతే నాకు ఇవ్వాలి, విప్పుడు కథ చెబితే ఇవ్వాలి. ఇప్పుడు ఎన్ని? 30 సన్నపు నార బట్టలు 30 దుస్తులు నాకు ఇవ్వాలి. ఇప్పుడు సన్నపు నార బట్టలు దుస్తులు అంటే మామూలు కాదు. సన్నపు నార బట్టలు ఇవన్నీ కూడా ఎవరు ధరిస్తారు? మామూలు బట్టలు తెచ్చేద్దాం కొనేసి అనుకుంటున్నారా? అది మరి 30 మందికి పట్టు చీరలు మామూలా? చెప్పండి. మామూలు వాళ్ళకమ్మా 30 మందికి చీరలు ఎట్టేంటి 500 రూపాయల చీరలు ఎట్టేస్తామండి, చక్కగా వచ్చేస్తాయి. లేదు పట్టు చీరలు ఎట్టాలన్నారనుకో, పట్టు చీర ఎంత ఉంటుంది? ఒకటి ద బెస్ట్ చీర ఎంత ఉంటుంది? ఉంటుంది కదా. మరి కొనాలంటే ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు? ఇప్పుడు ఈయన వాళ్ళకి ఏమి ఇవ్వాలి? సన్నపు నార బట్టలు ఇవ్వాలి, దుస్తులు ఇవ్వాలి. నయమాను విషయంలో గెహాజీ ఏమడిగాడు? దుస్తులు, 2 జతల దుస్తులు. గుర్తుందా? దుస్తులు మామూలు తెస్తారు వాళ్ళు, ఇది చాలా కాస్ట్లీ. ఈ కాస్ట్లీ ఇప్పుడు ఎవరికి ఇవ్వాల్సి వచ్చారు? సంసోను ఇవ్వాల్సి వచ్చినప్పుడు మరి సంసోను ఎవరి మీద తిరగబడాలి? ఇప్పుడు ఫిలిస్తీన్లకు ఇవ్వడానికి ఫిలిస్తీన్లకు సంబంధించిన వాళ్ళని చంపాలి. ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి 30 మందిని ఎగ్జాక్ట్గా కరెక్ట్గా 30 మందిని చంపేశాడు. 30 మందికి సంబంధించి తెచ్చేసాడు, ఇచ్చేసాడు. ఎవరు పోయారు? ఏమండి మీకండి మేమండి 1000 రూపాయలు ఇవ్వాలండి. సపోజ్ మీ ఇంట్లోకి వచ్చి నేను మీ ఇంట్లో బీరోలో 1000 రూపాయలు తీసి మీకు ఇచ్చేసాను. ఎలా ఉంది ఇది? సంసోను మామూలుడా? దేవుని ఆత్మతో నింపబడిన వాడు, బలవంతుడు. అలాగని మోకాల్లో ఉందా మెదడీనికి? లేదు. వాళ్ళకి ఇవ్వాల్సి వచ్చినప్పుడు వాళ్ళని చంపి వాళ్ళ దగ్గర ఇచ్చాడు. అంటే అక్కడ ఫిలిస్తీన్లకి ఏం కలిగింది? నష్టం కలిగింది. రెండవ సందర్భంలో ఇక్కడ చదువుదాం, 19 అదే చూపించేస్తాను ఒకసారి. 14-19. యెహోవా ఆత్మ తన మీదకు మరల రాగా అతడు అష్కెలోనుకు పోయి వారిలో 30 మందిని చంపి వారి సొమ్మును దోచుకుని అతను ఇప్పుడు కదా భావము చెప్పిన వారికి బట్టలు ఇచ్చాను. అతడు కోపించి తన తండ్రి ఇంటికి వెళ్ళగా అతని భార్య అతడు స్నేహితునిగా భావించుకున్న అతని చెలికానికి ఇవ్వబడెను. ఇప్పుడు ఇది జరిగిన సందర్భం అవ్వగానే ఈయన కోపం వచ్చి ఎక్కడికి వెళ్ళిపోయారు? ఎందుకు కోపం వచ్చింది? నావిప్పుడు కదా చెప్పలేకపోయారు వీళ్ళు, నా భార్యని అడ్డం పెట్టుకుని నా యొద్ద నుండి విప్పుడు కథను తెలుసుకుని చెప్పారు, లేవనా పెద్ద గొప్ప అని వాళ్ళకి ఇవ్వాల్సి ఇచ్చేసి భార్యను వదిలేసిపోయాడు. ఆ తర్వాత భార్య మీద ఆలోచన వచ్చి మనసు వచ్చి భార్యను చూడడానికి మేక పిల్లని పట్టుకుని వెళ్తున్నాడు. ఇక్కడ చదువుతాను చూడండి, 15 వచనం. కొన్ని దినములైన తరువాత గోధుమల కోత కాలమున సంసోను మేక పిల్ల ఒకటి తీసుకుని తన భార్యను చూడవచ్చి, అంతఃపురములో ఉన్న నా భార్య యొద్దకు నేను పోదుననగా ఆమె తండ్రి లోపలికి అతని వెళ్ళనీయక, నిశ్చయముగా నీవు ఆమెను ద్వేషించుతావు అనుకుని నీ స్నేహితునికి ఆమె ఇచ్చి తిని, ఆమె చెల్లెలు ఆమె కంటే చక్కనిది కాదా? ఆమెకు ప్రతిగా ఈమె నీ కుండనిచ్చును, చిత్తగించుమనెను. అప్పుడు సంసోను, నేను ఫిలిస్తీయులకు హాని చేసిన ఎడల వారి విషయంలో నేను ఇప్పుడు నిరపరాధునయుందును అని వారితో చెప్పి పోయి 300 నక్కలను పట్టుకుని దివిటీలు తెప్పించి తోకను తిప్పి 2 తోకల మధ్యను ఒక్కొక్క దివిటీని కట్టి ఆ దివిటీలో అగ్ని మండ చేసి ఫిలిస్తీయుల గోధుమ చేలుల్లోకి వాటిని పోనిచ్చి పనలు, కుప్పలు, పైరు, ద్రాక్ష తోటలను, ఒలివ తోటలను తగలబెట్టెను. ఫిలిస్తీయులు ఇది ఎవడు చేశానని చెప్పుకొనుచు తిమ్నాయుని అల్లుడైన సంసోను భార్యను ఆమె తండ్రి అతని స్నేహితునికి ఇచ్చెను గనుక అతడే చేసి ఉండేనని చెప్పారు. కాబట్టి ఫిలిస్తీయులు ఆమెను ఆమె తండ్రిని అగ్నితో కాల్చిరి.
అప్పుడు సంసోను, మీరు ఎలాగను చేసిన నేను మీ మీద పగ తీర్చుకుని తర్వాతనే చాలించదని చెప్పి తొడలతో తొంట్లను విరగ్గొట్టి వారిని బహుగా హతము చేశాను. అటు పిమ్మట వెళ్ళి ఏతాము బండ సందులో నివసించాను. హల్లెలూయా. ఇప్పుడు మొట్టమొదటి డ్యామేజ్ చేశాడు. మొట్టమొదటి డ్యామేజ్ 30 మందిని చంపేశాడు. రెండవ డ్యామేజ్ చేశాడు. రెండవ డ్యామేజ్ ఏంటంటే 300 నక్కల్ని తీసుకొచ్చి తనే కోతులు కొట్టలేకపోతుందమ్మా. కోతి గిరగిర తిప్పేస్తుంది మనల్ని. ఇక్కడికి వెళ్తే అక్కడికి, అక్కడికి వెళ్తే ఇక్కడికి, చేతులు లాగేసి, అమ్మ నువ్వు ఇక్కడే స్టేజ్ అయితే మేము ఇంట్లోకి వెళ్ళి పడుకుంటాం. అయ్యి మన ఇళ్ళ దగ్గర స్టేజ్ చేస్తున్నాయి. ఇంకేం చేస్తున్నావు, వదిలేస్తున్నాం మరి కొట్టలేక. అలాంటిదండి 300 నక్కల్ని ఎలా పట్టుకున్నాడో, అసలు 300 నక్కల తోకల్ని ఎలా కట్టాడో, ఆ తోకల మధ్యలో దివిటి ఎలా పెట్టాడో, ఆ దివిటిని ఎలాగ రాజేశాడో అర్థం అవట్లేదు. మంచి పంట చేతికొచ్చిన చీలండి అయ్యి. ఏమండి మన ఎరడోని క్యాంపోళ్ళకి సంబంధించిన చీలన్నీ చుట్టూ ఉన్నాయండి. మొత్తం ఒక్క చేను కూడా వదలకుండా ఈ నక్కలు ఊరికి ఎలా ఉంటాయి. ఎరడోని క్యాంపుల పరిస్థితి ఏమిటో, పంట చేనుకు వస్తేనే ఇంటి దగ్గర అన్నం కూడా తినరాళ్ళు. మబ్బులు వస్తేనే అన్నీ వదిలేసి పరిగెట్టుకుని వెళ్ళిపోతారు. చేను కోత మీద ఉంటుంది. 6 నెలల రాబోవు పంట మీద ఆశ పెట్టుకుని చూస్తూ ఉంటారు. అవి కట్టాలి, ఈ కట్టాలి, అక్కడ దాయాలి, ఇక్కడ దాయాలి, అవి కొనాలి, ఈ కొనాలి. అన్ని ఆశలు ఏమైపోయినాయి ఎవరి గురించి? సంసోనుతో పెట్టుకుంటారు. మరి అసలు సంసోను దేవుడు ఎందుకు? అసలు అక్కడ అంతకంటే చక్కనైంది ఉంది. నా కూతురు నీకు ఇస్తానంటే దేవుడు రేపుతుంటే నా భార్య కంటే చక్కనది చేసుకున్నాడా? అసలు రేపుతున్నది ఎవరు? దేవుడే. అసలు మామూలుగా ఆ అమ్మాయి కోసం వచ్చాడు, భార్య కోసం వచ్చాడు. భార్య ఎవరికి ఇచ్చేసి నీకు అంతకంటే చక్కనదాన్ని ఇస్తున్నాను అన్నాడు అనుకో, అలాగే మావయ్య అన్నాడా? దేవుని ఆత్మ రేపబడుతుంది. రేపబడుతుంటే దేవుడు ఇచ్చినటువంటి బలంతో, కృపా వరంతో, జ్ఞానంతో మనుషుల్ని పెట్టి అంటించగలడా? పోనీ తను బలవంతుడే కానీ ఎంత అంటిట్టగలడు? ధ్యానం చేయండి. అసలు దేవుడు అంటే ఏంటమ్మా? దేవుడెవరు? మహాజ్ఞాని. ఆ దేవుడే ఎవరిని ఏర్పాటు చేసుకున్నారో? ఫిలిష్తీయుల అంతం చూడడానికి, మట్టి కరిపించడానికి, శత్రువు యొక్క శిబిరాలను ఏం చేయడానికి? అతలాకుతలం చేయడానికి. ఎవరి పక్షపు వాడు సంసోను? అమ్మాయి అంటే చాలా ఇష్టంగా సంసోను నీకు. మీ ఆవిడ లేకపోయింది, చెల్లిని ఇస్తున్నాడు కదా, యాకోబు చేసుకున్నాడు కదా. యాకోబు చేసుకోలేదు. చెడ్డ కళ్ళుదాన్ని చేసేస్తా, ఇవా మంచి కళ్ళుది ఎక్కడుంది అన్నాడు. మంచిదాన్ని కూడా చేసేస్తానయ్యా అంటే ఏం చేస్తావు? 7 సంవత్సరాలు చేస్తానయ్యా కొలువు. మంచిదాన్ని చేసుకున్నాడు, చెడ్డదాన్ని చేసుకుంటాడు ఇద్దరు. నేను మరి సంసోను నువ్వు దేవుడు రేపుతున్నాడు నన్ను. నా బలం దేవుడు ఇచ్చింది. ఎందుకు ఇచ్చాడు? వీళ్ళని పెళ్లి చేసుకోవడానికి కాదు, ముందుది నాకు నచ్చడమే దేవుడు రేపుతే నచ్చింది. అర్థమైందా? పెళ్లి చేసుకుని పిల్లల గండానికి కాదు, దేవుడు నన్ను రేపుతా. ఎందుకు రేపాడు? వాళ్ళ భారతం పట్టడానికి. ఇది ఒక ఉరి. అర్థమైందా మీకు? ఉరి అంటే ఏంటో తెలుసా మీకు? ఇప్పుడు చూడండి, నయమాను సందర్భంలో నయమాను యొక్క రాజుగారు ఇశ్రాయేలు రాజుకి లెటర్ రాశాడు. ఏమనంటే మా నయమాను స్వస్థపరిచని. ఇశ్రాయేల్ రాజు ఏమన్నాడు? ఏ వంకలు లేనట్టు డొంకట్టుకి ఏడ్చాడని, నా మీదకు యుద్ధానికి రావడానికి వీడికి ఏది వంకలేక ఈ కుష్ఠరోగిని స్వస్థపరచు అన్నాడు. నేను స్వస్థపరచని తెలిసి నా మీదకు వంకట్టి నాకు ఊరైపోయి నా రాజ్యం మీదకి దండెత్తి నన్ను అంటే కయ్యానికి కాలు దూవుతున్నాడు కదా. ఇప్పుడు కూడా సంసోను కయ్యానికే కాలు దూవాడు. అక్కడ ఎవరి పక్షపు వాడు? సంసోను. ఆ పక్షంలో ఎంతమందిని? అక్కడేమో 30 మందిని వేసాడు. ఇక్కడ మొత్తం స్త్రీల పంట చేలన్నీ నాశనం అయిపోతే ఆయన ఏమీ చేయలేక ఇంతకీ సంసోను ఎందుకు ఇలా చేసాడు మనల్ని? ఏం లేదండి, భార్యని పెళ్లి చేసుకున్నాడు కదండి, ఆ భార్యనేమో 7 రోజులకి ఇచ్చేసాడండి. అందుకని సంసోను ఇలా చేసాడండి. వెళ్ళిపోదాం సంసోను దగ్గరికి అనవండి. ఎక్కడికి వెళ్తాం మరి? వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాం. ఒలివ తోటలన్నీ తగలబెట్టేసిన తర్వాత ఎక్కడికి వెళ్ళిపోయాడు? దాగుకున్నాడు వాళ్ళ దేశానికి, బండ సందుల్లోకి వెళ్ళిపోయి. ఆ తర్వాత ఫిలిష్తీయులు వచ్చారు. ఎక్కడికి?
ఇశ్రాయేలు దగ్గరికి. 9 నుంచి చదువుతాను, 15:9. అప్పుడు ఫిలిష్తీయులు బయలుదేరి యోధా దేశములోకి దిగిరి చెదరి లేహీలో దోపిడీ కొరకై దండు కూర్చిరి. యోధావారు మీరేల మా మీదకు వచ్చితనని అడుగగా ఫిలిష్తీయులు సంసోను మాకు చేసినట్లు మేము అతనికి చేయవలనని అతని కట్టుటకే వచ్చితిమి. చూడండి, ఫిలిష్తీయులు ఇప్పుడు దండెత్తుకుని వచ్చేసారు. ఎందుకు, ఎవరి మీదకి వచ్చారు దండెత్తి? సంసోను మీదకి వచ్చారు. సంసోను దాక్కున్నాడు, ఒక్కలు వస్తే వేసేస్తాడని దండెత్తి వచ్చారు, గిరగిర తిప్పేస్తాడని దండెత్తి వచ్చారు. ఇక్కడ రాయబడి ఉంది, మళ్ళీ చదువుతాను చూడండి, 15:9. అప్పుడు ఫిలిష్తీయులు బయలుదేరి యోధా దేశంలో దిగి చెదరి లేహీలో దోపిడీ కొరకై దండు కూర్చిరి. దండు తెలుసా? దండు అంటే ఎంత ఉంటుందో? చీమల దండు చూసారు ఎంత ఉంటుందో అంత. యోధావారు మీరేల మా మీదకు వచ్చినట్టుగా ఫిలిష్తీయులు సంసోను మాకు చేసినట్లు మేము అతనికి చేయవలనని అతనిని కట్టుటకే వచ్చితిమనిరి. అతన్ని కట్టుటకి ఎంతమంది వచ్చారు చెప్పండి? దండు. నిన్ను నేను కట్టను దండు అక్కర్లేదు, కానీ దండించాలి. నిన్ను నన్ను కట్టడానికి దండు అక్కర్లేదు. ఏ దండు? దండాల కింద కట్టుకుంటాం కదా, బట్టలు ఆరేసుకోవడానికి, అది చాలు. కానీ దండు వచ్చేసింది. మామూలుడు కాదు సంసోను, మామూలుడా సంసోను? వచ్చి యూదులతో చెప్తున్నారు, అసలు మీరు ఎందుకు వచ్చారు మా మీదకి? అసలు మీరే కదా మాకు ఏలుకలు, అసలు మా మీదకి ఎందుకు వచ్చారు మీరు? దండు అంటే సంసోను మాకు చేసిన దానికి సంసోన్ని కట్టేయడానికి వచ్చాం. అప్పుడు చూడండి వాళ్ళు ఏమంటున్నారు, 11. అందుకు యోధా జనులలో 3,000 మంది యాతాములోని బండ యొద్దకు పోయి సంసోనుడు చూచి, ఎంతమంది పోయారమ్మా? 3,000 మంది వెళ్ళాలి ఒక మనిషి దగ్గరికి ఎండని. అర్థమైందా? 3,000 మంది ఎందుకో తెలుసు? కోపం వచ్చేలాగనంటే మొఖం పగిలిపోద్దని భయం. 3,000 మంది అయితే కొంచెం తట్టుకోవచ్చని మెజారిటీ పీపుల్ ఎక్కువ ఉంటే. అయ్యి బాబు, మామూలు కాదు సంసోనే. అందుకు యోధా జనులలో 3,000 మంది యాతాములోనికి బండ యొద్దకు పోయి సంసోను చూచి, ఫిలిష్తీయులు మనకు ఏలికలు నీకు తెలీదా? నీవు మాకేమి చేసివని చెప్పగా అతడు, వారు నాకు ఎట్లు చేసిరో అట్లే నేను వారికి చేసి తినను. అందుకు వారు మేము ఫిలిష్తీయుల చేతికి అప్పగించుటకు నిన్ను కట్టవచ్చితమని అతనితో అనగా, సంసోను మీరు నా మీద పడకుండానట్లు నాతో ప్రమాణము చేయుడనెను. అందుకు వారు, అలా కాదు, నిశ్చయముగా మేము చంపము గాని నిన్ను గట్టిగా కట్టి వారి చేతికి మేము అప్పగించేదామని చెప్పి 2 కొత్త తాళ్ల చేత అతని కట్టి ఆ బండ యొద్ద నుండి అతను తీసుకుని వచ్చిరి. అతడు లేహీకి వచ్చే వరకు ఫిలిష్తీయులు అతనిని ఎదుర్కొని కేకలు వేయగా, దండు కదా మరి, దొరికేసాడు మాకని కేకలు. ఇశ్రాయేలు ఇస్తారు కదా కేకలు, సరే వాళ్ళు దొరికిపోయారు. ఇక్కడ కేకలు అనమాట, దొరికిపోయాడు, దండుకి కట్టేశాం అన్నారు. ఏమి ఎరలేదు, డ్రామా ఆడారు కదా మరి వీళ్ళు. అన్నారు కదా 3,000 మంది కట్టేసి నేను మిమ్మల్ని చంపం, నువ్వు మొత్తానికి వెళ్ళిపో వాళ్ళతో, ఆ తర్వాత నీ బాణి నువ్వు ప్రదర్శించని పంపారు కదా. ఎక్కడా యోధా జనులు నిన్ను చంపం, డ్రామా ఇది అని వదిలేశారు కదా. ఈయన కూడా డ్రామాగానే వెళ్ళాడు, అప్పుడు తెంపలేదు. ఆయన ఎప్పుడు తెంపాడు? అదురు చూసి ఎక్కడన్నా ఏదన్నా ఉందా వీళ్ళు వేసేయడానికి అనేటప్పుడు పచ్చి గాడిద దవడ ఎముక కనబట్టేప్పటికి తెంచేసాడు. చూడండి, ఇక్కడ అతడు లేహీకి వచ్చే వరకు ఫిలిష్తీయులు అతనిని ఎదుర్కొని కేకలు వేయగా, యెహోవా ఆత్మ అతని మీదకు బలముగా వచ్చినందున అతని చేతులకు కట్టబడిన తాళ్ళు అగ్ని చేత కాల్చబడిన జనుప నారవలే ఆయను. సంకెళ్లను అతని చేతుల మీద నుండి విడిపోయాను. అతడు గాడిద యొక్క పచ్చి దవడ ఎముకను కనుగొని చెయ్యి చాచి పట్టుకుని దాని చేత 1000 మంది మనుష్యులను చంపెను. అప్పుడు సంసోను గాడిద దవడ ఎముకతో 1 కుప్పను 2 కుప్పలను నేను చంపి ఉన్నాను, గాడిద దవడ ఎముకతో 1000 మంది నరులను చంపి ఉన్నాను అనెను. హల్లెలూయా. ఈ బలవంతుడు కరెక్ట్గా టైం దగ్గరికి వచ్చేటప్పటికి విజృంభించి గాడిద దవడ ఎముక, అక్కడ కూడా రాయబడి ఉంది, దేవుడు పక్షంగా రేపబడ్డాడు. ఎవరి పక్షంగా? దేవుడు పక్షంగా రేపబడ్డాడు. దేవుడికి అనుకూలంగా రేపబడి
అతనికి ఇచ్చినటువంటి కృప అనబడేటువంటి ఆ బలం అనబడేటువంటి వరముతో 1000 మందిని ఒక్క చేత్తో, ఆ చేతిలో గాడిద దవట ఎముక పట్టుకుని, నాకు తెలియకడుగుతాను, అక్కడ రాయబడం చూడండి, వాళ్ళకి కట్టిన కట్టులంట ఎలా తెంచేసుకున్నాడంట. తెంచేసుకుంటే ఆ కట్లు కడితే ఎంత బలం, అసలు నిజంగా కట్టు కట్టినప్పుడు ఉన్న బలం కంటే మనిషి పట్టుకున్నప్పుడు ఉంటుంది బలం. అర్థం అవ్వలేదు మీకు. ఇది మనిషి. మనం ఈ మనిషిని తాడుతో కిందకి దింపగలమా, చేతితో దింపేయగలమా? మనిషి ఎక్కడన్నా పడిపోయాడు అనుకో, చేతి లాగేస్తావు నువ్వు, తాడీసి లాగుతావా? అంటే మనిషి పట్టు కంటే తాడు యొక్క పట్టు గట్టిదే కదా. లేకపోతే అలాగైతే మీ వాళ్ళు ఎవరైనా పట్టుకున్నప్పుడు ఏ కర్ర పొలలో పట్టుకున్నారని ఇంత మోపు వెనకాల, నాన్న డాడీ నేను కట్టేసుకుంటాను, నువ్వు నడిచాను, డాడీ ఏమంటారో తెలుసా, నీకు తెలదు బాబు, ముందు దాన్ని కడతాను. దేంతో? తాడుతో. కట్టకపోతే నీ ఏం సరిపోదు, కెపాసిటీ, మనిషి కెపాసిటీ సరిపోదు. ఇప్పుడు అంత బలమైన తాళ్ళే తెప్పేసుకుంటే చుట్టూ ఉన్న కుప్ప లెక్క. అది నేను అనేది అర్థమైందా? అంత బలమైన తాళ్ళే తెప్పేసుకుంటే ఆ మనుషులు పట్టు గొప్ప. ఇతనికి తాళ్ళే తెప్పేసుకుంటే మనుషులు పట్టుకుంటే ఆగుతాడా? ఒక్కొక్క మనిషిని గాలికి ఎగరేసేస్తాడు బంతిలాగా. దీని లోతు కూడా చాలా ఉందమ్మా బాబు. అవుదాం చూడండి ఏం జరిగింది. ఇప్పుడు వాటినే పట్టపంచులు చేసేసాడు. గాడిద దవడ ఎముక పట్టుకున్నాడు, 1000 మందిని చంపేశాడు. మిగతాడు పారిపోయినంత ఉండలేదు ఇంక అక్కడ. అప్పుడు జరిగిన సందర్భం చూడండి, 15వ అధ్యాయము 17వ వచనం. అతడు చెప్పుట చాలించిన తర్వాత ఆ దవడ ఎముకను చేతు నుండి పారవేసి ఆ చోటికి రామత్లేహి అని పేరు పెట్టాను. అప్పుడు అతడు మిక్కిలి దప్పికొనినందున యెహోవాకు మొర్రపెట్టి, నీవు నీ సేవకుని చేతి వలన ఈ గొప్ప రక్షణను దయచేసిన తర్వాత నేనిప్పుడు దప్పి చేత చచ్చి సున్నతి పొందని వారి చేతిలోని పడవలనా అని వేడుకొనగా దేవుడు లేహీలోనున్న ఒక గోతిని చీల్చాను, దాని నుండి నీళ్లు బయలుదేరాను. అతడు త్రాగిన తర్వాత ప్రాణం తెప్పరిల్లి బ్రతికేను. కాబట్టి దాని పేరు నేటి వరకు ఎన్హక్కోరే అనబడిను. అది లేహీలోనున్నది. అతడు ఫిలిష్తీయుల దినములలో 20 ఏండ్లు ఇశ్రాయేలులకు న్యాయాధిపతి ఉండెను. హల్లెలూయా. 20 సంవత్సరాలు న్యాయాధిపతిగా ఉండిన. అక్కడే ఎందుకు రాయించేశాడు? ఇంకా జీవితం ఉంది కదా అంటే, అప్పుడు వరకేనే చంపాడు అందరినీ. అప్పుడు వరకునే దేవుని ఆత్మచేత నడిపింపబడ్డారు. ఆ తర్వాత దేవుడు ఇతని మీదకి వచ్చినట్టు రాయబడదు. కృపావరం అంటుపెట్టుకుని ఉంది, ఇచ్చిన కృపావరం అంటుపెట్టుకుని ఉంది. చూద్దాం కింద 16:1. తర్వాత సంసోను గాజాకు వెళ్ళి వేశ్యనొకతను చూచి ఆమె యొద్ద చేరెను. సంసోను అక్కడికి వచ్చినని గాజా వారికి తెలిసినప్పుడు వారి మాటు పెట్టి రేపు తెల్లవారిన తర్వాత అతని చంపుదననుకుని పట్టణపు ద్వారమునొద్ద ఆ రాత్రంతయు పొంచియుండిరి. పట్టణపు ద్వారం యొద్ద సంసోను మధ్యరాత్రి వరకు పండుకొని మధ్యరాత్రి లేచి పట్టణపు తలుపులను వాటి 2 ద్వారబంధాలను పట్టుకొని వాటి అడ్డకర్రలతోటి వాటిని ఓడబెరికి తన భుజముల మీద పెట్టుకుని హెబ్రోనుకు ఎదురుగానున్న కొండ కొనకు వాటిని తీసుకొని పోయాను. ఇక్కడ ఏమన్నా దేవుడు ఉందా? చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇక్కడ జరిగిన సందర్భం ఏంటంటే, పెద్ద పోటుగాళ్ళలాగా వస్తాదుల్లాగా గాజాలో ఒక వేశ్య దగ్గరికి అతను వచ్చాడని అతను పట్టుకోవడానికి చేతగాక చుట్టూ ద్వారబంధాల దగ్గర అక్కడ కాపలా కాస్తున్నారు. కానీ సింహం వచ్చేసింది అనుకో, ద్వారబంధాల దగ్గర కాపలా కాస్తున్నారు ఎందుకు పట్టుకుందామని. సింహం అలాగా ద్వారబంధాల దగ్గరికి వెళ్ళిపోతుంటే ఏం చేయలేక, ఏమన్నా చేయడానికి ఎవడన్నా వెళ్ళాడా? అంతకుముందే పచ్చి గాడిద దవడ ఎముకతో 1000 మందిని చంపినోడు ఇప్పుడు అదును చూసి మనందరము ఒక్కసారిగా చంపేయడానికి సమర్థుడు. మరి ఎందుకు కాపలా ఉన్నారు మీరు? వేసేద్దాం అనుకున్నాం కానీ వేయలేమని తెలిసిపోయింది. హ్యాపీగా మధ్యరాత్రుల్లో ఆ వేసి దగ్గర పడుకొని మధ్యరాత్రుల్లో మెలకు వచ్చింది. మెలకు వచ్చినప్పటికి ఒక సింహంలాగా వెళ్ళిపోయి మరి గేట్లు వేసేసారు కదా, గెడబెట్టేశారు కదా,
ఈ గెడతోటి గేట్లతో సంబంధం ఉండే తాళాలు ఉండాలి కదా, ఎత్తేసాడు. అర్థమైందా? గేట్లతో సంబంధం లేదు, గెడతో సంబంధం లేదు, తాళాలతో సంబంధం లేదు. ఎత్తేసాడు. పునాదుల్లోంచి వచ్చేసింది. పునాదుల్లోంచి వచ్చేసిందండి. ఏంటి? గేటు. ఏమనిపిస్తుంది మీకు అసలు? మీరు నిజంగా ఇందులో ధ్యానాలు ఉంటే ఏదోటి అనిపించాలా, లేకపోతే ఏమనిపించదు. అంతే మరి. అసలు మీరు ధ్యానంలో ఉన్నారో లేదో అర్థమవుతలేదు. నడుము నిప్పులు వస్తున్నాయి. అసలు గేటుని పునాదుల్లోంచి లాగేసి ఏదో వెనకతలు ఏదో గాలిపటాన్ని వెనకాల ఇట్టుకుని వెళ్ళిపోతున్నట్టు, తేలికపాటి వస్తువుని ఏదో భుజాల మీద పెట్టుకుని వెళ్ళిపోతున్నట్టు హెబ్రోన్ వరకు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి హెబ్రోన్లో పెట్టేశాడు. ఎక్కడ పెట్టాడు? హెబ్రోన్లో. హెబ్రోన్ అంటే ఏంటి? వాళ్ళ దేశానికి సంబంధించిన ఒక పట్టణం. దేవుడు ఇతన్ని రేపాడు అక్కడ. అతన్ని మొత్తానికి అతనిలో ఉన్నటువంటి కృపావరం అతన్ని విడిచిపోలేదు. ఎందుకు విడిచిపోలేదు? కృపావరం ఎక్కడుంది? బలం జుట్టులో ఉంది. ఆ జుట్టుకి ఏమి, ఇదంతా లోతు చెప్తాను, జాగ్రత్తగా వినండి. చాలా లోతు ఉంది. ఈ వారం అవుద్దో లేదో నాకు తెలియదు, కంగారు పడద్దు మనమే. జుట్టు అతనికి ఎలా ఉంది? పోలేదు. అందుకని అతనిలో బలం అనబడేటువంటి కృపావరం నిలబడే ఉంది. ఆ కృపావరంతో అతను ఏం చేస్తున్నాడు? ఎవరినన్నా చంపాడు అక్కడ? చంపలేదు. ఎవరికన్నా హాని చేశాడా? గేటు తీసాడంటే 2 రోజు ఇట్టేస్తారు గేటు, పర్లేదు, అది పెద్ద హాని ఏం కాదు కదా. జాగ్రత్తగా వినండి. అది అయిన తర్వాత ఈయన గారు స్త్రీని మోహించారు. ఎవరిని? ఈ సందర్భం దేవునికి సంబంధించింది కాదు. దేవుడు సంసోనుని వాళ్ళకు ఉరిగా ఉండడానికి సక్రమమైన మార్గములోనే ఉరిగా ఉండాలంటాడు, కానీ అక్రమమైన మార్గంలో ఉరిగా ఉండాలంట. అంతవరకు కూడా సంసోను దేవుని పక్షపు వాడే పనిచేశాడు కాబట్టి దేవుడు రేపాడు. ఇప్పుడు దేవుడు ఇతన్ని రేపలేదు. ఇతను కూడా ఎవరికి హాని చేయలేదు. తన బలంతో గేటు లాక్కు నిలిపాడు. 2వ రోజు 3వ రోజు వేరే గేటు చేయించి ఇట్టేస్తారు. అక్కడ ఏమీ జరగలేదు. తర్వాత ఎక్కడికి వెళ్ళాడు? రండి, ఇది కూడా చదివేస్తాను, జాగ్రత్త. 16వ అధ్యాయం 1లోనేమో వేశ్య దగ్గరికి వెళ్ళినట్టు ఉంటుంది. వేశ్య అని రాయబడి ఉంది. ఆ తర్వాత పారాగ్రాఫ్లో 4 వచ్చును 16:4 ఈమె ఇక్కడ వేశ్య అని ఎక్కడ రాయబడదు, ఒక స్త్రీ అంతే. ఆమె అర్థమైందో? మోహించాడు. చూడండి, చదువుతాను. పిమ్మట అతడు షోరేకు లోయలోనున్న దెలీలా అను స్త్రీని మోహింపగా ఫిలిస్తీయుల సర్దారులు ఆమె యొద్దకు వచ్చి ఆమెతో, నీవు అతనిని లాలన చేసి అతను గొప్ప బలము దేనిలో ఉన్నదో మేము ఎలాగో అతన్ని గెలవవచ్చునో తెలుసుకొనుము. మేము అతన్ని బంధించి అతని గర్వము అణుపుదుము. అప్పుడు మాలో ప్రతివాడు, ఒక్కొక్కడు అనమాట, అందరూ కలిపి కాదు, ఒక్కొక్కరు 1100 వెండి నాణెములు నీకు ఇచ్చేదము అని చెప్పిరి. కాబట్టి దెలీలా, నీ మహాబలము దేనిలో ఉన్నదో, దేని చేత నిన్ను కట్టి బంధింపవచ్చునో నాకు దయచేసి తెలపమని సంసోను తనగా, సంసోను 7 నిరవంజిని చువ్వలతో నన్ను బంధించినడలా నేను బలహీనుడై సామాన్య మనుష్యులలో ఒకని వలె అవుదునని ఆమెతో చెప్పాను. ఫిలిస్తీయుల సర్దారులు 7 నిరవంజి చువ్వలను ఆమె యొద్దకు తీసుకుని రాగా ఆమె వాటిని అతను బంధించింది. మాటున ఉండువారు ఆమెతో అంతఃపురములో దిగియుండిరు గనుక ఆమె, సంసోను, ఫిలిస్తీయులు నీ మీదకు పడుతున్నారు అని అతను అనగా అతడు అగ్ని తగిలిన నూలు రీతిగా ఆ తడపలను తెంపెను గనుక అతని బలము తెలియబడలేదు. అప్పుడు దెలీలా, ఇదిగో నీవు నన్ను ఎగతాళి చేసి నాతో అబద్ధమాడితివి. నిన్ను దేని చేత బంధింపవచ్చునో దయచేసి నాకు తెలపమని సంసోనుతో చెప్పగా అతడు పేనిన తర్వాత పనికి పెట్టిన కొత్త తాళ్లతో నన్ను బాగుగా బంధించినడల నేను బలహీనుడనై సామాన్య మనుష్యులలో ఒకరి వలె అవుదునని ఆమెతో చెప్పాను. అంతట దెలీలా పేనబడిన కొత్త తాళ్లను తీసుకుని వాటితో అతను బంధించి, సంసోను, ఫిలిస్తీయులు నీ మీద పడుతున్నారని అతనితో అనెను. అప్పుడు మాటున ఉండువారు అంతఃపురములో నుండి అతడు తన చేతుల మీద నుండి అంతఃపురములో ఉండిరి. అతడు తన చేతుల మీద నుండి నూలు పోగులును వలె
ఆ తాళ్ళు తెంపెను. అప్పుడు దెలీలా, ఇదివరకు నీవు నన్ను ఎగతాళి చేసి నాతో అబద్ధమాడితివి, నిన్ను దేని వలన బంధించవచ్చునో నాకు తెలపమని సంసోనుతో చెప్పగా, అతడు, నీవు నా తల జడలు 7 అల్లికలు అల్లిన ఎడల సరి అని ఆమెతో చెప్పాను. అంతటా ఆమె మేకుతో దాన్ని దిగగొట్టి, సంసోను, ఫిలిస్తీన్లు నీ మీద పడుచున్నారని అతనితో చెప్పినప్పుడు అతను నిద్ర మేలుకొని మగ్గపు మేకును నేతను ఊడదీసుకుని పోయాను. అప్పుడు ఆమె, నా యందు నీకు ఇష్టం లేనప్పుడు నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవెందుకు చెప్పుచున్నావు? ఇది వరకు నీవు ముమ్మారు నన్ను ఎగతాళి చేసి నీ గొప్ప బలము దేనిలో ఉందో నాకు తెలపకపోతివని అతనితో నేను. ఆమె అనుదినము మాటల చేత అతనిని బాధించి తొందర పెట్టుచున్నందున అతడు ప్రాణం విసిగి చావగోరేను. అప్పుడు అతడు తన అభిప్రాయం అంతయు ఆమెకు తెలియజేసి, నేను నా తల్లి గర్భము నుండి పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడనై ఉన్నాను. నా తల మీద మంగళ కత్తి రాలేదు. నాకు క్షౌరము చేసిన ఎడల నా బలము నాలో నుండి తొలగిపోయి ఇతర మనుష్యుల వలె అవుదునని ఆమెతో నేను. అతడు తన అభిప్రాయము తనకు తెలిపినని దెలీలా ఎరిగి ఆమె వర్తమానము పంపి ఫిలిస్తీన్ల సర్దారులను పిలిపించి, ఈసారి రండి, ఇతడు తన అభిప్రాయము నాకు తెలియజేసేనను. ఫిలిస్తీన్ల సర్దారులు రూపాయలను చేతబట్టుకుని ఆమె యొద్దకు రాగా, ఆమె తన తొడ మీద అతని నిద్రబుచ్చి ఒక మనుష్యుని పిలిపించి వాని చేత అతని తల మీద 7 జడలను క్షౌరము చేయించి అతని బాధించుటకు మొదలుపెట్టినప్పుడు అతనిలో నుండి బలము తొలగిపోయెను. ఆమె, సంసోను, ఫిలిస్తీన్లు నీ మీద పడుచున్నారనగా అతడు నిద్ర మేలుకొని, ఎప్పటి ఎట్లు నేను బయలుదేరి విరజిమ్ముకుందుననుకొనెను. అయితే యెహోవా తనను ఎడబాసినని అతనికి తెలియలేదు. అప్పుడు ఫిలిస్తీయులు అతన్ని పట్టుకుని అతని కన్నులు ఓడదీసి గాజాకు అతను తీసుకుని వచ్చి ఇత్తడి సంకెళ్ళ చేత అతను బంధించి, అతడు బందీ గృహములో తిరగలి విసురువాడాయన. అయితే అతడు క్షౌరము చేయబడిన తర్వాత అతని తల వెంట్రుకలు తిరిగి మురుచుట మొదలుపెట్టెను. తర్వాత సంసోను యొక్క శరీరం పనిచేసింది. ఆత్మతో నడిపింపబడ్డాడు, కానీ ఈ సెకండ్ పార్ట్లో సంసోను శరీరంతో నడిపింపబడ్డాడు. సంసోనికి దేవుడు ఇచ్చినటువంటి కృపావరం సంసోను దగ్గర ఉంది. కృపావరం మాత్రమే, బలం అనబడేటువంటి కృపావరం మాత్రమే. దేవుడు బలపరచలేదు, దేవుడు తనని రేపలేదు. తర్వాత మొదట మాత్రం దేవుని ఆత్మ తన మీదకు వచ్చిందని చదివాం. వేశ్య దగ్గరికి వెళ్ళిన దగ్గర నుంచి లేదా దెలీలా దగ్గరికి వెళ్ళి కడవరి క్షణంలో కళ్ళు పీకించుకునే పరిస్థితి వరకు ఎక్కడైనా దేవుడు సంసోనును రేపినట్టు కానీ మీదకు బలంగా వచ్చినట్టు కానీ నడిపించినట్టు కానీ ఉందా? ఇప్పుడు చెప్పు, నీ దేవుడు ఎంత పరిశుద్ధుడో. అంతట అలాంటి వాణ్ణే దేవుడు, నువ్వెవరు అమ్మాయి దగ్గరికి వెళ్తే దేవుడు వస్తాడా? అసలు దేవుని వాక్యం ఏమని తెలియపరుస్తుందో తెలుసా? నపుంసకులుగా పుట్టిన వాళ్ళు ఉన్నారు, నపుంసకులుగా చేయబడిన వాళ్ళు ఉన్నారు. అంటే రాజులు అనబడిన వాళ్ళు కానీ మరొకరు కానీ కొంతమందిని శత్రు రాజుల యొక్క కుమారుల్ని నపుంసకులుగా చేశారు. అలాగే దేవుడు నిమిత్తం తమకు తామే నపుంసకులుగా చేయబడిన వారు ఉన్నారు. చాలామంది వివాహాలు చేసుకోకుండా, స్త్రీని ముట్టకుండా తమకు తామే నపుంసకులుగా చేసుకుని వైరాగ్యంతో దేవుడు కొరకు బ్రతికి చచ్చిపోతున్న వాళ్ళు కోకొల్లలు. ఎందుకంటే ప్రకటన గ్రంథములో స్త్రీని ముట్టకుండా ఒక త్యాగముతో దేవుడితో బ్రతికిన వాళ్ళకి దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదం పరలోక రాజ్యంలో అంతా ఇంత ఆశీర్వాదం కాదు. హల్లెలూయా. కానీ ఇక్కడ ఇతడు రేపబడ్డాడు దేవునితో రేపబడి తిమ్నాతులో ఫిలిస్తీన్లకు సంబంధించిన అమ్మాయిని చూచి దేవుని ఆత్మ చేతే అక్కడ జనాలందరిని మట్టి గరిపించాడు, శత్రువుల్ని నాశనం చేశాడు. కానీ వేశ్య దగ్గరికి వెళ్ళడం దేవుని చిత్తమా, దేవుని వాక్యమా, క్రమమా, అక్రమమా?
అసలు మోషే ద్వారా దేవుడు వ్యభిచరించకూడదు అని ఆజ్ఞ ఇచ్చాడు. అందుకే పౌలయ్య గారు భార్య సొంత భర్త ఉండాలి, సొంత భార్య ఉండాలి అన్నాడు. సొంత అని ఎందుకు ఉపయోగించాడు? పెండ్లి చేసుకున్న భార్య, పెండ్లి చేసుకున్న భర్త దేవుడికి అనుకూలమైన వాళ్ళు కాబట్టి ఒక పురుషుడికి సొంత భార్య ఉండాలి, ఒక స్త్రీకి సొంత పురుషుడు ఉండాలి అని రాయబడింది. కొంతమంది భార్యలు చనిపోతున్న భర్తలు ఉంటారు, భర్తలు చనిపోయిన భార్యలు ఉంటారు. అలాంటప్పుడు పౌలు గారు ఏమన్నారంటే, వివాహం చేసుకోకపోవడం చాలా మంచిది, ఇది నా హితోపదేశమే కానీ నా వ్యక్తిగతమైన అభిప్రాయమే కానీ దేవుడి అభిప్రాయం అని నేను చెప్పను. కాకపోతే పెళ్లి చేసుకున్నవాడు పెళ్ళైన భార్యని, పెళ్ళైన భర్తని, పిల్లల్ని, పరిస్థితుల్ని ఎలా సంతోషపెట్టావా అని వాళ్ళ మీద దృష్టి పెడతాడు. దేవుడు కోసం పెళ్లి చేసుకోకుండా ఉండిపోయిన వాడు దేవుడిని ఎలా సంతోషపెట్టాలా అని దేవుడు కోసం ఏం చేస్తాడు? ఆలోచన చేస్తాడు. అలా అని మీరు మీ హృదయాన్ని నిలుపుకోకపోతే జారత్వాలు జరుగుతున్నాయి కాబట్టి, వ్యభిచార సంబంధమైన స్థితిగతులు జరుగుతున్నాయి కాబట్టి, పెళ్ళయిన తర్వాత భార్య చనిపోతే కొత్త అమ్మాయిని చేసుకోవద్దు, కానీ ఆమెకు కూడా భర్త చనిపోయి ఉంటాడే అలాంటి వాళ్ళు చేసుకోవచ్చు. భర్త చనిపోతే భర్త కావాలనుకున్నప్పుడు భార్య చనిపోయిన వాళ్ళు ఉంటారే అలాంటి వాళ్ళు మీరు చేసుకోవచ్చు. ఎందుకంటే జారత్వం జరుగుతుంది కాబట్టి, వ్యభిచారం జరుగుతుంది కాబట్టి అని చాలా సుస్పష్టంగా పౌలయ్య గారు మాట్లాడారు. అసలు సంసోను అనబడినటువంటి వాడు నిజంగా దైవీకమైన విధానంలో ముందుకు వెళ్ళొచ్చుగా. దైవీకమైన విధానంలో ముందుకు వెళితే అది తప్పు అవ్వదు కదా. ఇతడు దేవుని వాక్యానికి విరోధంగా ఒక వేశ్య దగ్గరకు వెళ్ళాడు. వేశ్య దగ్గరికి వెళ్ళాడు. దేవుడేమో అతని దగ్గరికి లేడు, అతన్ని ఏమీ చేయలే, బలపరచలేదు, అతని మీదకి బలంగా దిగి రాలేదు, అక్కడ కూడా అతను ఎవరినో చంపేలేదు. గేటు ఓడ తీసుకుని హెబ్రోన్కి వెళ్ళిపోయాడు అంతే. ఆ తర్వాత పోనీ ఏం చేశాడు? మరలా ఒక స్త్రీని మోహించి అని రాయబడింది అక్కడ. మోహం, స్త్రీ వ్యామోహములో పడిపోయిన వాడు ఇంకా లెగడు. అందుకే దేవుని బిడ్డలు కానీ, దైవజనులు అనబడిన కానీ, దైవజనురాంట్లు అనబడిన వాళ్ళు కానీ డబ్బు విషయంలో, స్త్రీలైతే పురుషుల విషయంలో, పురుషులైతే స్త్రీల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. సైతానుగాడు పడేసేది వీటి విషయంలోనే. డబ్బులోనైనా పడేస్తాడు, స్త్రీలోనైనా పడేస్తాడు, పురుషుని మీదలో అయినా పడేస్తాడు. ఇది దేవుని వాక్యానికి విరోధం. సంసోను, నీ పుట్టుక అంత గొప్పది, అంత అద్భుతంగా నీవు దేవుడి ఆత్మచేత రేపబడుతూ దేవుడిచ్చిన కృపా వరాన్ని బలంగా పొందుకుని అద్భుతంగా అంతవరకు కూడా దేవుని పక్షపు వాడిగా నువ్వు పనిచేసావే. ఇప్పుడు ఏమి దాపురించింది సంసోను? నీకు చీకటి కమ్మేసింది నాన్న. యెహోవా ఎడబాసెను. ఎందుకు నేను ఎలా అంటున్నానంటే, సంసోనుకి తెలియదా తన పుట్టుక? సంసోనుకి తెలియదా దేవుడు ప్రణాళిక ఏంటో? సంసోను కడుపులో ఉంటేనే తల్లికి అంత ఇన్స్ట్రక్షన్స్ పెట్టినప్పుడు ఆ సంసోను కడవరకు దేవుడి కొరకు ఎలా బ్రతకాలి? అందరిలాంటి మనుషుడా? అందరిలాగా పుట్టించాడా? అందరిలాగా బ్రతుకుతున్నాడా? అందరిలాగా ఉన్నాడా? ప్రత్యేకత అంటే ఇవ్వలేదా సంసోను నీకు దేవుడు? నీకు దేవుడు తెలియజెప్పలేదు? నువ్వు కడుపులో ఉన్నప్పుడు మీ అమ్మకే చాలా ఇన్స్ట్రక్షన్స్ పెట్టారు కదా దేవుడు. కడుపులో మోస్తున్న తల్లికే అన్నున్నప్పుడు మరి నీకు చచ్చే వరకు ఎంత ప్రతిష్టత ఉండాలి, ఎంత సంకల్పం ఉండాలి, ఎంత వ్యత్యాసం ఉండాలి. దాన్ని ఏం చేసావు నువ్వు? మొదట వేశ్య దగ్గరికి వెళ్ళావు, తర్వాత ఒక స్త్రీ మోహంలో పడిపోయావు. ఎంతవరకు నువ్వు పడిపోయావంటే తన దేవుడిని అతను ఏం చేశాడు? ఎరగనన్నట్టుగా. అసలు ఎందుకు దేవుడు అతన్ని ఏర్పాటు చేసుకున్నాడో గాలికి వదిలేసినట్టుగా. అసలు తనలో ఏముంది ప్రత్యేకత? ఇదంతా విడిచిపెట్టేసి ఒక అమ్మాయిని మోహించి
ఆ అమ్మాయి నీ బలం ఎక్కడుందో చెప్పు అని అడిగినప్పుడు, సరదా మ్యాటరా ఇది, నాకు తెలియక అడుగుతాను. జ్యేష్ఠత్వపు హక్కును యాషావు కాలదన్నుకున్నాడు. అది సరదా మ్యాటర్లాగా ఉంది ఎవరికి? యాషావుకి. దేవుడు జ్యేష్ఠత్వాన్ని అంత అద్భుతంగా ఇచ్చాడు. ఎలాంటి పరిస్థితులు ఇచ్చాడు? దేవుడు ఉద్దేశించాడు యాషావుని జ్యేష్ఠత్వ హక్కు ఇచ్చాడు. ఎందుకు ఉద్దేశించాడు యాషావుని అంటే, యాషావు కడుపులో ఉన్నప్పుడు యాకోబు లాగేస్తున్నాడు. అయినా కానీ దేవుడు ఉద్దేశించిన ప్రకారంగా యాషావుకే దేవుడు జ్యేష్ఠత్వాన్ని ఇచ్చారు. కానీ యాకోబు కలగూర వంటకం ఎర్రెర్రగా కనబడుతుంది. ఆ టైంలో యాషావు ఆకలి దప్పులతో వచ్చాడు. తన తమ్ముడైనటువంటి యాకోబుని అన్నాడు, యాకోబు నేను చచ్చిపోయేలా ఉన్నానురా, నాకు కొంచెం పెట్టు. ఆ ఎర్రెర్రని కలగూర వంటకం చాలా నాకు ఆకలితో ఉన్నాను, నాకు పెట్టు, నేను తింటానంటే వాడన్నాడు, మోసగాడు, నీ జ్యేష్ఠత్వం హక్కు ఇచ్చేస్తావా? నీ కడుపులో ఉన్నప్పటి నుంచి లాగేస్తున్నాను మడం పట్టుకుని, నాకు రాలేదు ఛాన్స్. నాకు జ్యేష్ఠత్వం హక్కు ఇస్తావా చెప్పు. చచ్చిపోతా ఉన్నప్పుడు జ్యేష్ఠత్వం హక్కు ఏంటిరా, తీసేసుకో అంటే దేవుడు ఇచ్చినటువంటి ఆత్మ సంబంధమైనటువంటి పర సంబంధమైనటువంటి ఆ జ్యేష్ఠత్వపు హక్కు ఆఫ్టర్ ఆల్ సరదా జోక్ అన్నట్టుగా కాలదన్నుకుంటే, భక్తుడు ఏమన్నాడు తెలుసా? పూట కూటి కోసం జ్యేష్ఠత్వపు హక్కును అమ్ముకున్న భ్రష్టుడు వంటి వ్యభిచారిణి అయిన యాషావు అలాంటి వాడు లేడు. మరి సంసోను ఈరోజు ఒక అమ్మాయి వ్యామోహంలో పడిపోయి సంసోను యొక్క ఆ ప్రతిష్ఠితమైనటువంటి ఆ నిబంధన, దేవుడు అతనితో చేసిన నిబంధన, దేవుడు అతనికి ఇచ్చిన వ్యక్తిగతమైనటువంటి నిబంధన, ఆజ్ఞ, ఒక కట్టడ, ఒక విధి. ఆమె నీ బలం ఎక్కడుందో చెప్పు అంటే 3 సార్లు జోక్ చేసావు. 3 సార్లు జోక్ చేసినప్పుడు ఆమె కదా నిన్ను అప్పగించేయాలనుకుందని తెలియలేదా సంసోను? 3 సార్లు కూడా నిన్ను లాలన చేసి నీ బలం ఎక్కడుందంటే నువ్వు అబద్ధం చెప్పి తప్పించుకొని నువ్వు ఆమెతో జోక్ చేసినప్పుడు ఆమె ప్రతి సందర్భంలో కూడా నిన్ను అప్పగించడానికే చూస్తుంది. కళ్ళు తెరవబడలేదా? లేదు, మోహంలో పడిపోయాను. ఆ దెలీలా మీద అసహ్యం రాలేదా? లేదు, మోహముతో ఉన్నాను. ఆ దెలీలా నిన్ను చంపేస్తుంది, అది నీకు లోతైన గుంట, అది నీ మేలు కోరట్లేదు, నిన్ను లాలన చేస్తుంది, శరీరాన్ని పనిచేస్తుంది అంతే, దానికి ప్రేమ లేదు, దానికి అనురాగం లేదు, నువ్వెంతో దారిని పోయేవాడు అంతే, అయినా నీకు కళ్ళు తెరవట్లేదా? మోహంలో పడిపోయాను, చీకటి అంధత్వంలో పడిపోయా, శరీరేచ్ఛలో పడిపోయా. అందుకే శరీరాన్ని లాగితే శరీరానికి అవకాశం ఇవ్వకుండా లోకో అని దేవుని వాక్యం చెప్తుంది. ఆమె మోహంలో పడిపోయి ఆమెని చావు కన్నా ఎదురొడ్డి నిలబడిపోతున్నా కానీ ఆమెతో సహవాసాన్ని కాలదన్నుకోలేకపోతున్నావా? ఎస్. ఎలా ఉండేవాడు సంసోను? ఎలా అయిపోయావు? అసలు జ్ఞాపకంలోకి రావట్లేదా నీ జీవితం, నీ ప్రతిష్ట, నీ సంకల్పం, దేవుడు నీతో చేసిన నిబంధన? అసలు నువ్వు ఎందుకు పుట్టావు? చచ్చే వరకు ఎవరి కొరకు బ్రతకాలి? అసలు గుర్తు రావట్లేదా? అస్సలు గుర్తు రావట్లే. ఏమైంది? మబ్బు కమ్మేసింది, చీకటి అంధకారము కమ్మేసింది. దెలీలా నిర్వంజన కర్రలతో కట్టు అంటే నిర్వంజన కర్రలు తేవడం తెలుసు, నిర్వంజన కర్రలతో కట్టేయడం, మాటుగాండ్లు అక్కడ ఉండడం. సంసోను మాటుగాండ్లు వచ్చేసారంటే తింగరోడా సంసోను, అమ్మా నా దగ్గర నా బలం ఏంటో తెలుసుకుని నన్ను చంపడానికి చూస్తున్నావా అని సర్దుకున్నాడా? వెళ్ళిపోయాడా? పాము విషం కాటేస్తుందని తెలుసు, వెళ్ళిపోయాడా?
సింహం చీల్చేస్తుందని తెలుసు, వెళ్ళిపోయాడా? ఎలుగుబంటి రక్కేస్తుందని తెలుసు, వెళ్ళిపోయాడా? వెళ్ళలే. ఏ? ఆమెలో పడిపోయాడు. ఆ తర్వాత దేనిని కట్టనటువంటి బలమైన తాళ్ళతో కట్టి అంటే ఆమె కదా అయ్యా నేను కట్టేసింది. కట్టి చూసుకున్నావా? మైకుల్లో ఉండిపోయావా? ఎంత మైకుమో చూడండి. అయినా ఆమె దగ్గరికి వెళ్ళడం మానలేదు, ఆమెతో మాట్లాడడం మానలేదు, ఆమెతో శరీర సంబంధం పెట్టుకోవడం మానలే. ఆమె నీ అంతు చూసేలాగా నీకు ఒక భయంకరమైనటువంటి ప్రాణభీతిని కల్పిస్తున్నా, ప్రాణం పోయినా పర్లేదు బాబాయ్, ఈమెను మాత్రం నేను వదలలేనంతగా పట్టేసిందా నిన్ను మోహపు దెయ్యం. అయ్యయ్యయ్యో, సైతాను కంకణ బుద్ధుడు అవుతాడు. ఎవరిని ఎలా పడగొట్టాలా, ఎవరిని ఎలా పడగొట్టాలా, ఎవరిని ఏ లైన్లో పెట్టాలా, ఎవరిని ఏ టైపులో నొక్కాలా, అంతవరకు దేవుని పక్షపు వాడు. ఇప్పుడు గాలి కొదిలేసిన వాడు. బలవంతుడు కాదా? బలవంతుడే. కృపావరం ఉందా? ఉంది. బలం ఉంది, మీదే ఉంది బలం. కృప వరం ఉంది. ఏమి లేదు, దేవుడు లేడు. దేవుడు లేకుండా ఆ కృపావరం ఏదో రోజు నిన్ను విడిచి అది మేలు కొరకు ఉపయోగించవు. నువ్వు కృపావరం ఉంది, అది నిన్ను అక్కడికి వెళ్ళకుండా ఆపిందా? అదే దేవుని ఆత్మకి నువ్వు లోబడి ఉంటే వెళ్ళేవాడువా? ఇందులో చాలా అర్థం ఉంది, జాగ్రత్తగా వినండి. మూడవసారి కూడా నా జడలు అల్లితే అంటే ఎవరు వెళ్ళారు అబ్బాయి నీకు జడలో అంటే నీ బలం పోవాలనే కదా కోరుకుంటున్నామే. నిన్ను చంపాలని చూస్తున్నారా ఫిలిస్తీన్లు, అప్పగించేయాలని కోరుకుంటుంది కదా. నీకు అంత మబ్బు కలిగేసిందే, మబ్బు అనిపించట్లేదా? మత్తులో ఉన్నాడు. మద్యం మత్తులో ఉన్నవాడికి ఏమైనా తెలుస్తుందండి? మత్తులో ఉన్నాడు తెలుస్తుందా? ఏమే ఏంటే ఇది తినండి అన్నం, అక్కడ అన్నంలా తిండాడు, ఇలా పిసుగుతూ ఉంటాడు, ఇలా గిట్టుకుంటూ ఉంటాడు. తెల మబ్బు మైకు. ఇక్కడ ఏ అమ్మాయి వల్ల పడిపోయాడో ఆ అమ్మాయి ఉరైపోతుంది. అయిపోని దాని కౌగిట్లోనే చచ్చిపోతానేమో కానీ వదిలేను. అమ్మ బాబాయ్ మామూలుగా పట్టుకున్నాడండి, మరి మైకి ఎందుకు వదులుతలేదు? ఈ రోజున కూడా దేవుని బిడ్డవై ఉండి దేవుడికి రమ్మని ఎంతసేపు చెప్పుతున్నా మైకుల్లో ఉన్నావంటే చేత ఏదేం పట్టుకుందో. సహవాసానికి రమ్మని దైవజనుడు బల్లగుద్దు చెప్తున్నా రావట్లేదంటే ఏదేం పట్టుకుంది? సిగరెట్ కాలిస్తే పోతావు నరకం, అయినా కానీ ఏదేం పట్టుకుంది? బూతులు మాట్లాడితే పోతావు నరకం, అయినా ఏదేం పట్టుకుంది? అక్రమంగా నడిస్తే పోతావు నరకం, ఏదేం పట్టుకుంది? దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేస్తే పోతావు, ఏ దెయ్యం పట్టుకుంది? ఆరాధనకు వస్తే దెయ్యం విడుదలవుద్ది, అయినా కానీ రావట్లేదు, నిన్ను ఏ దెయ్యం పట్టుకుంది? దెయ్యాలు పట్టుకుంటేనండి మైకళ్ళు ఊగుతూ ఉంటారండి, రారు. నువ్వెంత చెప్పు రారు, సహవాసానికి రారు, అలవాట్లు మానుకో మానరు, పరిశుద్ధతను కాపాడుకో అంటే ఏంటి? అపవిత్రను అంటించుకోకు, అదేగా మా పని. లోకముతో జోడిగా ఉండద్దు, ఉండకపోతే ఎలాగా? జాగ్రత్త సుమా, మందత్వములో అంధత్వములో ఉన్నావు అంటే నేను ఏదో చీకటి ఆవరించిందే. చీకటి ఆవరిస్తే రారు బయటికి. చూసావా సంసోను వచ్చాడా, సావన్నా చచ్చిపోతాను కానీ రాడు. ఈడంటాడు సావన్నా చచ్చిపోతాను కానీ వదలను. చచ్చిపోతామని చెప్తున్నారు కదా, ఇందులోనే పోతాను. ఎందులో పోతానే, వదిలేనండి, ఇంక రాక నా దగ్గరికి. కాళ్ళు వేళ్ళు పట్టుకుని వింటున్నా, వదిలే, ఇంకా డిసైడ్ అయిపోయాను పోతాను. ఎక్కడికి? వెనకాళ్ళు ఏమైపోతారు నువ్వు పోతే? వెనకాళ్ళకి కదా బాధ. ఇప్పుడు మీ అందరూ బాగున్నారు కాబట్టి సంతోషం. ఇంట్లో ఎవరికైనా బాగోపోతే హాస్పిటల్ దగ్గర ఎవరు ఉండాలి? ఎవరో మనమే. ఇది ఈ లోకంతో అయిపోయేది కాదు కదా, పరలోకం అగ్నిలో మంటల్లో ఎంత హితోపదేశం చేసిన, తిట్టి చెప్పిన, కళ్ళల్లో నుంచి నీళ్లు కార్చుకుంటూ చెప్పిన వినరీళ్ళు.
వాత వేయబడినటువంటి మనస్సాక్షి. తిట్టి చెప్పినా వినరు, ఏడుచుకుంటా చెప్పిన వినరు, మనల్ని మనం కొట్టేసుకుని చెప్పినా వినరు, ఆడిని కొట్టేసి బాధేసి చెప్పినా ఏం దెయ్యం పట్టుకుందా నిన్ను? దేవుని వాక్యంలో సుస్పష్టంగా రాయబడి ఉంది, దేవుని వాక్యానికి విరోధమైనది ఏదైనా నిన్నుంటే ఆ విరోధమైనదే నిన్ను నరకానికి తీసుకుపోవడానికి కారణం అవుద్ది. మబ్బులో ఉన్నాడు సంసోను. మబ్బులో ఉండి ఆమె ఇంకా 3 సార్లు అయిపోయాక మాటలతో విసిగించేస్తుంటే ఆమె మీద కోపం రాదండి. ఇంక అసలు మాటలతో విసిగించేసిన కోపం రాదు, నెత్తి మీద ముట్టేసిన కోపం రాదు, కండ్ల పీకేసి కోపం రాదే, బానిస అయిపోయాడు. దెయ్యం తప్ప మరి ఏది కాదండి. ఏమండి, మనల్ని ఎవరన్నా తిడుతుంటే ఊరుకుంటామండి? ఊరుకో. కనీసం దైవికమైనటువంటి బిడ్డలమైనా కూడా లోపలికి వెళ్ళిపోయి దేవా నన్ను తిడుతున్నాడు, నీకు స్తోత్రం, నువ్వు ఉన్నావు నాయన, నువ్వు చూస్తున్నావు కదా అని ఏదో విధంగా స్పందిస్తాం కదా. మనం స్పందిస్తామా? స్పందించమా? ఈయన గారికి ఏ స్పందన లేదు. ఏమైపోయాడు? ఇంకా చచ్చిన పాముని. ఓ దెలీలా, నువ్వేమనుకుంటే అనుకో, ఇంకంతే, చచ్చిన పాము. జోక్ చేశాడు, వర్కౌట్ అవ్వలేదు, చెప్పాల్సి వచ్చేసింది. ఇంకా మాటలు అలా ఉన్నాయంట ఆవిడ. సంసోను, నీకేం కర్మ సంసోను, మాట్లాడితే వెళ్ళిపోవయ్యా, వెళ్ళను, వెళ్ళిపోవయ్యా, వెళ్ళను, వదిలేవయ్యా, వదలను, ఏమవుతావు మరి, పోతాను. తోడ మీద పడుకోబెట్టిందంట అమ్మగారు. మంగళుడికి ఎవరికో చెప్పింది. ఏం చేశాడు? కటింగ్ అయిపోయింది. సంసోను, ఫిలిస్తీన్లు వస్తున్నారు. సిగ్గుమాలింది అది, సిగ్గుమాలినుడు ఈయన. సంసోను, ఫిలిస్తీన్లు వస్తున్నారు. ఎప్పట్లాగా విరజంపుకున్న బుద్ధి లేదు నీకు. ఎప్పట్లాగా ఎందుకు విరజంపుకుంటావు? కొంతమంది దేవునికి విరోధంగా ఉండి ఏదైనా నష్టం వస్తే చాలా నష్టాలు కలిగేస్తున్నాయి. అయినా దేవుడున్నాడు. దేవుడున్నాడంట, నువ్వు దేవుడి దగ్గరికే రావు. నువ్వు పెద్ద యోబు భక్తుల్లో ఫీల్ అయిపోయి దేవుడున్నాడంటావా? నువ్వు దేవుడి దగ్గర రావు. నీకు ఏదైనా నష్టం కలిగితే నువ్వు దేవుడి దగ్గరకు వస్తే దేవుడు ఉన్నాడను, దేవుడు నమ్ముతాడు, సంతోషిస్తాడు, ఆనందిస్తాడు, ఉల్లసిస్తాడు, యోబు లాంటి భక్తుడు అవుతావు. నువ్వు దేవుడి దగ్గరికే రావో, దేవుడికి నీకు పట్టదు. ఏదైనా నష్టం వస్తే సిగ్గు లేకుండా నిన్ను ఎత్తి మీద తెచ్చుకున్న నిప్పులు కుంపడే కానీ రెండంతల ఆశీర్వాదం వచ్చేసే శోధన శ్రమలా ఫీల్ అయిపోయి దేవుడు ఉన్నాడు, ఉంటాడాయన, నీ దగ్గర ఉన్నాడా? ఎలా ఉన్నారో చూడండి జనాలు, తలా తోక లేని జనాలు. తల తోక ఉందండి వీళ్ళకి. అతని బ్రతికేంటి, అతని జీవితం ఏంటి, అతని ప్రత్యేకత ఏంటి, అతని ప్రతిష్ట ఏంటి, దైవ సంకల్పం ఏంటి? నిన్ను కడుపులో పెట్టుకున్నప్పుడు తల్లి ఎంత ప్రతిష్టతో బ్రతికిందో నీ కోసం. నీ జీవితానికి ఆ ప్రతిష్టత లేదు, ఆ సంకల్పం లేదు. చచ్చిపోవడానికి ఆమె అలా ఇలా మాట్లాడుతుంటేనంట చావబోయాడంట. చచ్చిపోవడానికన్నా ఇష్టపడ్డారు కానీ ఈయన గారి అమ్మగారిని వదలడానికి మాత్రం క్రైస్తవుడు, ప్రత్యేకమైన వాడు, అభిషక్తుడు, బలమునే కృపావరంగా ధరించిన వాడు, అంతవరకు దేవుడి యొక్క కార్యాల్లో బహుబలంగా వాడబడిన వాడా, బలవంతుడా, నీ బలమేమైంది? అయ్యయ్యో బలాఢ్యుడా సంసోనా, పడిపోయావా? అయ్యయ్యో యుద్ధ సన్నద్ధుడా, నశించిపోయావా? ఏమైంది బలాఢ్యుడా? కళ్ళు పెరికి వేయబడ్డాయి. బలాఢ్యుడా ఏమైపోయావు? తిరగల విసురుతున్నాను బందీగృహంలో. దేవుడు న్యాయాన్ని న్యాయంగా, అన్యాయాన్ని న్యాయంగా, మంచిని మంచిగా, చెడును చెడుగా, నువ్వు విశ్వాసమైనా నేను సేవకురాలనైనా ఇద్దరికి ఒకే విధి. నేను ఎంత గొప్పగా సేవ చేసేస్తున్నా నాకు ఇదే విధి చచ్చే వరకు కూడా, నీకు ఇదే విధి చచ్చే వరకు కూడా. ఏమయ్యాడు? నాశనం అయిపోయాడు, నాశనం అయిపోయాడు. చివరికి వాళ్ళ దాగోను దేవత అంటే ఈయన కానీ అప్పు చెప్పేసిందంట. ఆ దాగోని ఎలా అంటాడు అసలు? మందసం వచ్చేటడికి బార్లా పడిపోతాడు. బార్లా కాదు, బోర్లా. మళ్ళీ బార్ అంటే ఆ బార్ కాదు, బోర్లా.
మళ్ళీ తీసుకొచ్చి పాపం ఈ భక్తులు ఈ భక్తులందరూ ఎలా పెడతారు? మళ్ళీ రెండోసారికి ఏమవుతారో తెలుసా? మెడ ఇరిగిపోద్ది, కాళ్ళు. నెక్స్ట్ జరిగిన కార్యం, ఈ దాగోనంట సంసోన్ అంట ఇచ్చేసిందా. సంసోను తిన్నంగా లేక అప్పగించేసాడు దేవుడు. అంతే. మనం తిన్నంగా లేకపోతే అప్పగిస్తాడు. దేవుడు ఉన్నాళ్లే అన్నామంటే బాగోదు, మరి మామూలుగా ఉండదు. అంత జ్ఞానమా ఇంత వాక్యం విని? వాక్యం వినలోడు అంటే పర్వాలేదండి, వాక్యం వినని వాడు అంటే పర్వాలేదండి. నువ్వు రోజు వాక్యం వినేసి నువ్వు నెత్తి మీద నిప్పులు కుంపడి తెచ్చేసుకుని నా దేవుడు ద్వారా పెట్టబడింది, ఎవరిట్టారు? సైతన్యుడు ఇట్టాడమ్మా. రెండంతల దీవెనే. ఏ దీవెన? రెండంతల దీవెన వస్తుందా నీకు? భ్రమ. సంసోను కళ్ళు పెరికి వేయబడి ఒక బందీ గృహంలో తిరగలు విసురుతూ ప్రతిష్టతను కోల్పోయి, సంకల్పాన్ని కోల్పోయి, ప్రత్యేకతను కోల్పోయి, ప్రణాళికను కోల్పోయి, సమస్తాన్ని కాలదన్నుకొని దౌర్భాగ్యుడిగా మిగిలిపోయాడు. ఇక్కడ కూడా ఢిల్లీలో ఉంటే ఎంత బాగుండని కూడా కోరుకునే రకమైన. మీరు ఏదో అనుకుంటున్నారు, మీరు ఢిల్లీలో ఇంకెందుకు వస్తుంది? కళ్ళు పీకబడితే వస్తుంది ఆవిడ నీ దగ్గరికి. కళ్ళు పీకబడ్డానికి కారణం ఆవిడ, నీ నాశనానికి కారణం ఆవిడ. నెత్తి మీద పెట్టుకున్నావు కదా వచ్చి. కొంతమంది నాశన కోపాన్ని నెత్తి మీద పెట్టుకుంటారు. దేవునికి విరోధమైన దాన్ని నెత్తి మీద పెట్టుకున్నావో అది నాశన కోపమే, అది నీకు కీడే తప్ప మేలు కాదు. జాగ్రత్త. దేవుని వాక్యానికి విరోధమైన దాన్ని ఏదన్నా అంట పెట్టుకున్నావో, కావాలనుకున్నావో, అందులోకి వెళ్ళిపోయావో, మందమతిగా ఉన్నావో, అది నీకు ఉరిని మిగులుస్తుంది, బిగిస్తుంది. దేన్ని? సమస్యను. దేవుని వాక్యానికి విరోధం కదా స్త్రీని మోహించడం. ఆ మోహించిన ఆమె చివరకు ఉరైపోయింది. ఆ తర్వాత ఏం జరిగింది? పెద్ద పండగ చేసుకోవాలనుకుంటున్నారంట వీళ్ళు. ఆ పండగలోనే ఎంత సంతోషంలో సంసోను మన మధ్యలో ఉంటే వాడిని సెటైర్లు వేసుకుని అపహాస్యం చేసి తిని తాగితే మాత్రం సూపర్గా ఉంటుంది అన్నాడంట. ఎవడో నెత్తి మీద ఎట్టుకుని. ఒరే భలేగా నడిపించాడు రా. ఎవడు నడిపించాడు కానీ మిమ్మల్ని? నెత్తి మీద ఉన్నాడు శనిగాడు. మీకు వచ్చేసింది. ఏమొచ్చేసింది? వచ్చేసింది మీకు. ఏమా ఆత్మీయ సత్యాలు ఏం కనబడతలేదా తల్లి? ఇందులో కనబడతలేదా? వినబడతలేదా? వినబడుతున్నాయా? ఉన్నాయా లేవా? ఇది కదా కల్లా. నువ్వు కూడా సంస్థల్లో ఉంటే ఎలా ఉంటుంది? కళ్ళు పీకబడతాయి అంటే ఇంతకు ముందు చెప్పుకున్న కళ్ళు గుడ్డి. అర్థమైందా? చూస్తున్నాం అనుకున్నవాడు గుడ్డివాడు కావలెను. అవునా? ఆ బర్యేసు గుడ్డోడైపోయాడు. ఈ సంసోను ఆడికి ఈయనకి ఏంటి తేడా? నువ్వు బలవంతుడు అయితే ఏంటి, ప్రతిష్ఠితుడు అయితే ఏంటి, మొదట నువ్వు చాలా ఎలిగిపోతే ఏంటి, ఇప్పుడు కూడా మేము ఆదిలోనండి. ఆది కూడా చెప్పక నువ్వు అంతంలో ఎలాగున్నావు చెప్పు. అంతమే నిన్ను తీసుకుపోయేది, ఆది రాదు నీకు. అందుకే ఇప్పుడు చాలా జాగ్రత్త సుమ. దైవజనులు ముక్కు సూటిగా మాట్లాడితే మీరేం ముద్దెట్టుకోరండి మమ్మల్ని. వచ్చేస్తా ఉంటుంది ఎక్కడి నుంచి. తెలుసు మాకు. తెలిసిన ఎందుకు మనుష్యులను సంతోషపెట్టు వారమైతిమా, దేవుణ్ణి సంతోషపెట్టం. మీరేమన్నా అనుకోండి, స్తుతి కలుగుగాక. మారితే చాలు మహిమ వస్తుంది, బాగుపడితే చాలు. పగవాడంట లెక్కలేరని ముద్దు పెడతాడంటండి. నిజ స్నేహితుడు గాయాలు చేస్తాడంటే ఇదే. నన్ను నిజ స్నేహితురాలను అనుకుంటున్నావో, పగదాన్ని అనుకుంటున్నావు. ఆహాబు కూడా నా పగవాడా అన్నాడు. ఎవరినే? ఏమైపోయాడు? నువ్వు కూడా నన్ను నా పగదానా అన్నావు అనుకో, నువ్వు కూడా భయపడి రండి. మరి భయం తెచ్చుకోండి. మరి జాగ్రత్త. పగదాన్ని కాదు, ఆత్మీయ తల్లిని. మీకు బాగు కోసం దేవుడు నన్ను పెడితే దేవుని ఎదుట యథార్థంగా ఉండడానికి ప్రయత్నములో ముందు కొనసాగుతున్నటువంటి మట్టి ఘట్టాన్ని జాగ్రత్తగా దేని చేస్తే జనాల మధ్యలో అపహాస్యపు పాలైన వాడే. సంసోను నీ పని చచ్చి వరకేంటి? దేవుని పక్షపు వాడిగా ఉండడం. మరి ఇప్పుడు తిరగలు విసురుతున్నావు ఆ బందీ గృహంలో.
ఇది ఎవడ ప్రణాళికనైనా? సైతానుగాడు వేసుకున్న ప్రణాళికలు మాత్రం బాగా నెరవేర్చావయ్యా బేసిక్గా. కొంతమంది దేవుడు ప్రణాళికలు నెరవేర్చరండి. దేవుడికి ఓ ప్రణాళిక ఉంటుందండి, సైతాను గాడికి ఒక ప్రణాళిక ఉంటుంది. సైతానుడు ప్రణాళికను మనం ఏం చేస్తూ ఉంటాం? నెరవేరుస్తూ ఉంటాం. కానీ దేవుడు నీకు ఇస్తున్నటువంటి శుభ సందేశం ఏంటంటే, ఆ టైంలో కూడా పశ్చాత్తాపడ్డాడు. జ్ఞాపకం చేసుకోమంటే జ్ఞాపకం చేసుకున్నాడు. ఎందుకు? నా బిడ్డ కాబట్టి, నా కొడుకు కాబట్టి, నా కుమార్తె కాబట్టి, నా రక్తంలో కడగబడిన వారు కాబట్టి, మీరు ఎంత దుస్థితిలోకి దిగజారిపోయినా ఈ దినపు దేవుని యొక్క వాక్యముతో కళ్ళు తెరవబడితే ఏం లేదు, నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువాను, నీ మీద దేవుడు ఎలాంటి ప్రణాళిక కలిగి ఉన్నాడో కడవరి క్షణంలోనైనా, గడియలోనైనా, దినాలలోనైనా నువ్వంతవరకు దేవుడు కొరకు నిలబడిన దానికంటే అత్యధికంగా దేవుడు కొరకు నిలబడి చూపగలిగేటువంటి స్థితిలో నిలబెట్టగల సమర్థుడు నిన్న కన్న తండ్రి. హల్లెలూయా. అందరు అపహాస్యం చేస్తున్నారండి. ఇలా తిని తాగితే బాగోదు, మనోడు రావాలి, అతన్ని మనం ఏం చేయాలి? ఆడుకోవాలి బాగా మాటలతో, అలాగా ఇలాగా. వచ్చాడండి, ఒక్కటన్నాడు, బాధేసింది. నా జీవితం ఏంటి అని ఒక్కసారి ఆలోచన వచ్చింది. నీ జీవితం ఏంటని ఒక్కసారి నీకు ఆలోచన వచ్చిందా? దేవుడు పాదాలు పట్టుకున్నావా? బాగుపడిపోతావు, ఎవ్వడు నిన్ను ఆపలేడు. ఆలోచన వచ్చింది, నా బ్రతుకేంటి, నేనేంటి, నా కన్న తల్లి నా కోసం ఎంత ప్రతిష్టగా బ్రతికింది, మరి నా కోసం అంత ప్రతిష్టగా దేవుడు నా తల్లిని బ్రతకమన్నాడు. అదే దేవుడు చచ్చే వరకు నాకు నాజీర్ అన్నాడు. మరి నేను ఎలా ఉన్నాను? అయినను మించిపోయినది ఏదీ లేదు, నాలో ప్రాణం ఉంది కాబట్టి నేను చచ్చిపోతే నాకు ఏం లేదు, స్కోప్ లేదు. ఇప్పుడైనా చచ్చిపోతా, ఎప్పుడైనా చచ్చిపోతా. ఆ చచ్చిపోయే ముందు దేవుడు చిత్తమంతటిని చేసి చచ్చిపోతా. హల్లెలూయా. ఎలా సాధ్యం సంసోను? ఎలా సాధ్యమా? నా దేవుడు కనికర సంపన్నుడు, కృపగల దేవుడు, వాత్సల్యత చూపు దేవుడు, ఆయన బహుశాంతము కలిగిన దేవుడు తండ్రి అని నేను 2 చేతులతో ఆయన పిలవగా, నా కుమార్తె, నా కుమారుడా, ఏంటి నన్ను క్షమించయ్యంటే, ఓకే నేను నిన్ను క్షమిస్తున్నాను. మనిషిలాగా మనుషులు మర్చిపోరండి. దేవుడంట క్షమించిన దానిని మరలా జ్ఞాపకం చేసుకోవడం అంటే ఆయనకి నీకు ఇంకేం లేదు. మా ఓడు చాలా గ్రేట్. మనుషులైతే నువ్వు ఎంతలా మారిపోయినా, ఎంత చేసినా అది ఆ రోజు, ఇది రోజు అన్న మనం అంటలేదు. అసలు అంటలేదు. అది ఆ రోజు, ఇది ఇది. ఎవరన్నా చెప్తుంటే మనం పాజిటివ్గా స్పందించేసి, అంటే ఎవరు గుర్తొచ్చేసారు నీకు? ఎవరో గుర్తొచ్చేసారు. అవునాడు నన్ను ఆ రోజు ఈ రోజు అంటాడు, గుర్తుపెట్టుకుంటాడు. అమ్మా నువ్వెవరిని గుర్తుపెట్టుకోలేదమ్మా, నీతో ఇలాంటివి మాట్లాడ దేవుడు. తీవేనా ఆశీర్వాదం, నువ్వు గనురాలు గొప్పడే మాట్లాడతాడు, నెగిటివ్ అసలు అంటానమ్మా. నీ దేవుడు కరుణా సంపన్నుడు అన్నాడు. తండ్రి నన్ను జ్ఞాపకం చేసుకో ఒక్కసారి చాలు. నా బుద్ధి గడ్డి తిని, పరిధి తప్పి, మతి తప్పి ప్రవర్తించి తోలుబొమ్మలాట వాళ్ళని ఆడించాలి. ఇప్పుడు నేను తోలుబొమ్మనైపోయినయ్యా, బాలేదయ్యా ఇది. నా బ్రతుకు నాకు తెలిసింది, నా జీవితం నాకు తెలిసింది, నా సంకల్పం నాకు తెలిసింది. తెలిసేటప్పటికీ కళ్ళు ఓడబెరకబడి ఒక బందీగృహంలో తిరగల విసిరేటువంటి స్థితికి దిగజారిపోయాను. నేను నిస్సహాయకుణ్ణే. నా దేవుడు అయిన నీవు సమర్థుడువు, శక్తిమంతుడువు, నన్ను జ్ఞాపకం చేసుకో. బలం వచ్చేసిందండి అతనికి. అద్భుతం ఏంటంటే, నాయన నిలబడలేకపోతున్నాను, మరి అందరూ సెటైర్లు వేయాలి కదా నా మీద, నేను బాగా కనబడాలంటే అందరికీ మధ్యలో నిలబెట్టినాను. ఆధారముగా ఉన్న పిల్లర్స్ ఏమైతే ఉన్నాయో నిలబెట్టినాను. తెలిసలేదా నీకు అసలు? నాకు తెలియకపోవడం ఏంటి? పుట్టినప్పుడు మా తాతే ఉన్నాడు, కట్టినప్పుడు కడేస్తాను నిన్ను. ఎంత జ్ఞానంతో మాట్లాడితే ఈ తెంగరోడు తల తిక్కోడు సంసోనంటే పెద్ద గుడ్డోడు కదా, కళ్ళు పీకేసరి ఇడికేం కనబడుద్ది,
వీడి బలం ఏముంది, వీడు ఇంకా మనోళ్ళ చేతుల్లో తోలుబొమ్మ అయిపోయాడు, వీడి వల్ల ఏమవదని ఆ కట్టివాడు కట్టేశాడు. కట్టేటప్పటికి ప్రభువా ఏ సంకల్పముతో నన్ను నీవు ఈ లోకంలోనికి తీసుకొచ్చావో ఆ సంకల్పాన్ని నేను మరిచి మతి తప్పి ప్రవర్తించినను, ఇప్పుడు ఆ తప్పిదాన్ని నేను జ్ఞాపకం చేసుకుంటూ నీ పాదాలు పట్టుకుని ప్రాధేయపడుతున్నాను, నన్ను క్షమించి ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకొని దేవుని నామములో అతని సంకల్పాన్ని జ్ఞాపకం చేసుకుని, అతడు నీ దేవుడు ఎందుకు పుట్టించాడో, ఏ ఉద్దేశంతో పుట్టించాడంటే ఫిలిస్తీన్ల నాశనానికి పుట్టించాడు కాబట్టి సర్దారులందరూ అక్కడే ఉన్నారు, స్త్రీలందరూ అక్కడే ఉన్నారు, పురుషులందరూ అక్కడే ఉన్నారు. వంగితే మెయిన్ స్తంభాలు పడిపోతే సంసోను చచ్చిపోయాడు. కానీ తన జీవితంలో శత్రువుల మీద పగ తీర్చుకున్నటువంటి సంఖ్య కంటే ఆ దినము అతడు చేసినటువంటి విజయోత్సవముతో ఊరేగగలిగేటువంటి గొప్ప విజయానికి సంకేతం అయిపోయాడండి సంసోను. నీ దేవుడు ఎంత గొప్పోడు చూడు, నీ దేవుడు ఎంత గొప్పోడు చూడు. ఇప్పుడు ఒక చిన్న మాటను పోల్చి మనం ముగించుకుందాం. ఏమండి, సంసోను కృపను వరంగా సంసోనికి ఇచ్చినప్పుడు ఆ జడలలో బలమునుంచాడు దేవుడు. అది కృపా వరం అంతే. ఈ కృపా వరం తప్పటడుగులు వేస్తున్నా, తప్పిదాలు చేస్తున్నా కానీ అతను అంటు పెట్టుకునే ఉంది. ఆ కృపా వరాన్ని అతడు స్త్రీ వ్యామోహంలో పడి, ఆ స్త్రీయే నాకు ఎక్కువ దేవుడిచ్చిన ఆత్మ సంబంధమైన కృపావరం కంటే అన్నట్టుగా జ్యేష్ఠత్వపు హక్కును ఎలాగైతే యాషవు కాలదన్నుకున్నాడో, ఆఫ్టర్గా చూశాడో, జోక్గా చూశాడో అలాగే చూశాడు. అప్పుడు ఇతను ఏమైంది, బలం అతన్ని విడిచిపోయింది. కానీ తర్వాత ఆ వెంట్రుకలు మొలిచేయమనలేదా? ఇందులో ఒక ఆత్మీయ సత్యాన్ని దేవుడు బయలుపరిచారు. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు అతనికి ఇచ్చినటువంటి కృపా వరం అతనిని విడిచిపోయినను, ఆ కృపావరం దేనిలో ఉంది, జడల్లో ఉంది. కానీ ఆ జడలు ఏమైనాయి, కత్తిరింపబడ్డాయి. కానీ ఆ జడలు కత్తిరింపబడినను నిజానికి జడలు వస్తాయా రావా ఫ్యూచర్లో? కరెక్ట్గా చెప్పండి. వస్తే తన బలం తనకు వస్తుందా రాదా? హల్లెలూయా. ఇందులో ఉన్న ఆత్మీయ సత్యం ఏంటో తెలుసా? నీ దేవుడు నీతో చేసిన నిబంధన అనబడేటువంటి సార్వత్రిక సంఘానికి ఇచ్చినటువంటి ఆజ్ఞలు, వ్యక్తిగతంగా నీతో ఆయన చేసుకున్నటువంటి నిబంధనలో నీవు ఉండాలి. హల్లెలూయా. ఉండకుండా సంసోను వలె నువ్వు తప్పినా, దేవుడు నీకు కృపతో అనుగ్రహించినటువంటి ఆయనకి నీకు మధ్యలో ఉన్నటువంటి ఆ సత్సంబంధాన్ని నువ్వు కోల్పోయినా, అది తర్వాత మరలా చిగురింపజేయబడాలి అనేది మాత్రం చిగురింపజేయబడకుండా ఉండదు. హల్లెలూయా. అది సత్యం. ఎప్పుడు ఇంకా బాగా చెప్తాను. ఒక గంట మెసేజ్ ఉంటుంది దీని గురించి, అంటే మీకు అర్థం అవడం కోసం చెప్తున్నాను. ఇప్పుడు తల వెంట్రుకలు కటింగ్ అయిన తర్వాత లేదా గుండు చేసిన తర్వాత మొలుస్తాయి అన్నది ఎంత వాస్తవమో, మొలిచినప్పుడు అతడు కోల్పోయిన దాన్ని అతడు పొందుకున్నాడు అనేది ఎంత వాస్తవమో, నీ దేవుడు నీ పక్షంగా కూడా నువ్వు పశ్చాత్తాపడితే మునుపు నీకు దేవునికి ఉన్నటువంటి సంబంధాన్ని, మధ్యలో ఉన్నటువంటి పరిస్థితులు చెడగొట్టినా మరలా నీవు దేవుని యందు పశ్చాత్తాపడి దేవుని వైపుకు తిరిగితే మొదటి అనుభవము నీకు దేవుడిస్తాడన్నంత సత్యం. అది అర్థమైందా మీకు? వెంట్రుకలు మొలవకపోవడం అంటూ ఉండదు. కట్ అయినాయి అంటే మొలుస్తాయి. అలాగే నీ దేవుడితో నీకు సంబంధం కట్ అయినా మునుపటి సంబంధం వలె మొలవడానికి ఒక పరిష్కారం ఉంది. అదేంటో తెలుసా? పశ్చాత్తాపం. ఇంకా నీకు ఆయనకి మధ్య అగాధం ఏమి ఉండదు. మధ్యలో ఏదో జరిగిందా మర్చిపోతాడు ఆయన. మొదట ఎలాగైతే దేవుడు పుట్టించుకున్నాడో అలాగే బలం వచ్చింది. మొదట ఎలా దేవుడు బలపరిచాడో
క్షమించమని అడిగినప్పుడు అలాగే బలపరిచాడు. మధ్యలో ఈ అగాధం ఏమైనా చేయగలిగింది ఇద్దరినే? అతని పశ్చాత్తాపం ఇద్దరు అగాధాన్ని పూడ్చివేస్తే మొదట తన స్థితి కంటే ఇంకా అధికమైన స్థితి దేవుడితో ఉందగానే కోల్పోయినటువంటి అనుభవంలో లేడు. నీ